అయితే వండర్ఫుల్ టాపిక్, వెరీ వాస్ట్ టాపిక్, ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టువర్డ్స్ నేషన్ బిల్డింగ్. సో నేషన్, ఇప్పుడే చెప్పారు ఆయన, నేషన్ అంటే జస్ట్ 1947 నుంచి స్టార్ట్ అయింది కాదు. నేషన్ ఈ సంథింగ్ బియాండ్ ది బౌండరీస్, జాగ్రఫికల్ బౌండరీస్ మాత్రమే నేషన్ చేయదు. నేషన్ అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్నటువంటి చాలామంది విద్యార్థులకు కానీ టీచర్స్కి కానీ ఆ నేషన్ అంటే ఏంటో డిఫైన్ చేయడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. నేషన్ అంటే ఏంటి, సిటిజన్షిప్ అంటే ఏంటి, ప్రపంచం అంతా కూడా ఇప్పుడు టువర్డ్స్ ఎథనిసిటీ. అంటే మన యొక్క సంస్కృతి, మన యొక్క ఆచార వ్యవహారాలు, మన యొక్క లైఫ్, దీని వైపు ఎక్కువ చూస్తుంది. ఐడెంటిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ నౌ. ఒకప్పుడు అయితే ఏదో ఒక ఐడియాలజికల్ దీంట్లో వెళ్ళిపోవడం, కానీ ఇప్పుడున్నటువంటి అంటే ప్రపంచం అంతా కూడా, మన దేశంలోనే కాదు అన్ని చోట్ల కూడా ఏమవుతుందంటే ఐడెంటిటీ పాలిటిక్స్ ఆర్ ఐడెంటిటీ హాస్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. అంటే మన ఉనికి ఏంటి, మనం ఎవరో అసలు అనేది క్వశ్చన్ చేసుకోవటం, దాన్ని పునరాలించుకోవటం, మనలో ఉన్నటువంటి అనేకమైన వీక్నెస్ ఉన్నాయి. మా భారతదేశ చరిత్రలో కేవలం గొప్పదనము, గొప్ప విషయాలే కాదు, అనేకమైనటువంటి వీక్నెస్లు కూడా ఉన్నాయి. ఆ వీక్నెస్ల వల్లే కొంత భారతదేశం కొన్ని ఇబ్బందులు పాలైంది. అవన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాలు కూడా మనం చర్చించుకోవాల్సింది. యూనివర్సిటీస్ ఆర్ ద రైట్ ప్లేసెస్, యూనివర్సిటీస్ ఆర్ ఐడియాలజికల్ సెంటర్స్. ఇక్కడే మనం డిబేట్ చేసుకోవాలి, అన్నిటికీ మనం ప్లేస్ ఇవ్వాలి. ఒక ఐడియాలజికల్ దీనికే కాదు, అన్ని ఐడియాలజికల్ రావాలి, డిబేట్ జరగాలి, అందులో ఉన్నటువంటి మంచిదనాన్ని పిల్లలందరూ కూడా అర్థం చేసుకోవాలి. అలాగే తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత సమాజాన్ని పరిపుష్టం చేసుకోవాలి. సో ఈ మార్గంలో వెళ్తున్నాం మనం. ఈ సందర్భంలో మరి రాఘవేంద్రరావు గారు మనకి ఈ రోజున వండర్ఫుల్ లెక్చర్ ఇవ్వడానికి, వండర్ఫుల్ టాపిక్ అది మాత్రం రావడం జరిగింది. సో ముందుగా ఆయన్ని స్పీచ్ విన్న తర్వాత మనందరం కూడా ఆయనతో ఇంటరాక్ట్ అవుతాము. సో ఐ రిక్వెస్ట్ శ్రీ రాఘవేంద్రరావు గారు టు గివ్ హిజ్ లెక్చర్. తెలుగు సాహిత్యం అంటూ ప్రారంభమైందంటే ఆది కవి నన్నయ్యతోటి. ఆ విషయం మీ అందరికీ తెలుసును. శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షోముఖాంనేషియే లోకానాం తితిమావహంతే వేతాం త్రిపుంస యోగోద్భవాం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుషా సంపూజితావసురైర్భూయాసు పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరాయ శ్రేయసే అని తొట్టతొలి పద్యంతో తెలుగులో సాహిత్య శ్రీకారం చుట్టిన ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మాట్లాడడం నా పూర్వజన్మ సుకృతం. గంటసేపు అరగంట సేపు నిలబడి నేనే ఇంత పులకించిపోతుంటే మాట్లాడుతుంటే మీరు రోజూ ఇక్కడే ఉంటారు, ఈ మట్టి రేణువుల్లో ఉంటారు. దీంతో అసలు మీరెంత అదృష్టవంతులో నాకు అర్థం కావడం లేదు. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ఇవాల్టి సభాధ్యక్షులు ప్రిన్సిపాల్ గారు శ్రీ రమేష్ గారికి, అదేవిధంగా టెక్కీ గారికి, ప్రొఫెసర్ టెక్కీ గారికి, ప్రొఫెసర్ మట్టారెడ్డి గారికి, అదేవిధంగా పెర్సిస్ గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగ ఒక అవకాశం ఇచ్చినందుకు. ఇక సమాలోచన ప్రజ్ఞాభారతి ఈరంకి రఘుభూషణ్ గారికి, ఇతర పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇతర ఎవరైతే పెద్దలందరూ వచ్చారు మీ అందరికీ, నన్ను పరిచయం చేసిన చాగంటి శరత్ బాబు గారికి, మిగతా పెద్దలందరికీ. నాకు తెలిసి కిందన కూర్చున్న వాళ్ళల్లో కూడా నాకు పూర్వ మిత్రులు ఉన్నట్టుగా గుర్తు. పెమ్మరాజు గోపాలకృష్ణ గారేమో అనుకున్నాను, కొంతమంది ఉన్నారు యాక్చువల్గా. బట్ మీ అందరి ముందు మాట్లాడడం నిజానికి చాలా సాహసం. కానీ నేను పుట్టింది ఈ ఊర్లో రాజమండ్రిలో 1974 జూన్ 1వ తారీఖున పుట్టాను. మీరందరూ ఏమనుకుంటున్నారంటే నన్ను పిలిచారు, నేను రావడానికి చాలా సమయాన్ని వెచ్చించాను, చాలా కష్టపడ్డాను అని మీరు అనుకుంటున్నారు. కానీ మీకు రహస్యం చెప్తాను, మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని చూస్తున్నాను నేను. ఎందుకంటే పుట్టింటికి వచ్చినప్పుడు ఆ కిక్కే వేరప్ప. సాధారణంగా ఇలాంటి వేదికల మీద ఉన్నప్పుడు భాష కొంచెం గ్రాంధికంగాను చాలా గొప్పగాను ఉండాలని అనుకుంటూ ఉంటాం. సమాలోచన లాంటి అతి పవిత్రమైన సంస్థ. కానీ మేము యూత్ కాబట్టి మా భాష కొంచెం అదోలా ఉంటుంది. ఏమీ అనుకోకూడదని ముందే నన్ను క్షమించమని కోరుతున్నాను. ఇగ్నైటింగ్ ద యంగ్ మైండ్స్ ఫర్ ద నేషన్ బిల్డింగ్ ఇవాళ టాపిక్. నిజానికి నన్ను ఎప్పుడైనా ఒక సభ కనుక పిలిచినట్లయితే ఒక అరగంట మాట్లాడండి అంతే చాలు అంటారేమని కోరుకుంటా. పావుగంట అయితే ఇంకా బెస్ట్ అని కోరుకుంటా. ఎందుకంటే రోజు ఎక్కడొకటి మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఎవరో ఒకరు తక్కువ మాట్లాడమంటే వాళ్ళు చాలా, నా దృష్టిలో నన్ను చాలా ప్రేమిస్తున్న వాళ్ళ కింద లెక్క. నేను ఫస్ట్ టైం నా జీవితంలో ఎంతసేపు మాట్లాడాలి అంటే 45 నిమిషాలు మాట్లాడాలి. అక్కడ ఉంటే అంతేనా అని బాధపడుతున్న ఏకైక సందర్భం ఇవాళ మాత్రమే. నేను 45 నిమిషాలు మాట్లాడుతున్నా, మీరు నమ్మరు, 45 గంటలు మీతో మాట్లాడాలని ఉంది. ఎందుకంటే నాకు ఇవాళ పులకించిపోతున్నాను.
రెండు కారణాలు. ఒకటి, నేను పుట్టిన ప్రాంతంలో నేను మెచ్చుకునే కవి, నేను ఇష్టపడే కవి, తెలుగు సాహిత్యానికి ఆది కవి నన్నకవి ప్రాంగణం. రెండో కారణం ఏంటంటే, నిజంగా ఇవాళ నేను మీతో మాట్లాడబోతున్న మాటలు కానీ లేదా ఇతరత్ర సందర్భాలు కానీ గత 16-20 సంవత్సరాలుగా నా జీవితంలో నేను చదువుకున్న కొన్ని పుస్తకాల్లోంచి, నా గురువులు అందించిన కొన్ని మాటల్లోంచి తీసుకున్నవి. తేనె ఎలాగైతే అటు ఇటు ఇటు అటు పుప్పొడి రేణువుల్లోంచి తీసుకొచ్చి ఒక తేనె పుట్టను తయారు చేస్తుందో, అలా నేను ఇవాళ తేనె పుట్టను తయారు చేశాను. పోతన్న అంటాడు, సుఖముఖ సుధాద్రవమున పదవి గనుడు ససిక భావవిధులారా అని ఆ తేనె తొట్టని కొంచెం కదిలించి మీకు ఇవ్వాలనుకుంటున్నాను. 4 చుక్కలు 3 చుక్కలు ఇవ్వాలని నాకు అనిపించట్లేదు, మొత్తం అంతా ఇచ్చేయాలని మాత్రం నాకు అనిపిస్తాను. ఏంటి నేషన్ బిల్డింగ్ అంటే? సాధారణంగా మనం ఏమనుకుంటా ఉంటే నేషన్ బిల్డింగ్ అంటే జాతి పునర్నిర్మాణం లేదా జాతి నిర్మాణం లేదా దేశీయ నిర్మాణం. నిజం చెప్తున్నాను, దేశభక్తి అంటే నేను వ్యక్తిగతంగా నమ్మేది, ఈ దేశాన్ని అంటే నేను మాట్లాడుతుంది భారతదేశాన్ని ప్రేమించడము అంటే అర్థం, భారతదేశాన్ని గౌరవించడము అంటే అర్థం, ఏ దేశంలో అయితే మనం పుట్టామో జిస్ దేశ్ మే గంగా బహతి హై, ఏ దేశంలో అయితే మనం పుట్టామో ఆ దేశాన్ని ప్రేమించడము అంటే అర్థం. మళ్ళీ చెప్తున్నాను, మన విద్యుక్త ధర్మాలను నిర్వర్తించడం మాత్రమే అంటే దేశభక్తినిచ్చినట్లే. పక్కనున్న అమ్మాయిని ఆమె చూస్తుంటే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా కాకుండా ఎప్పుడూ ఒకలాగా, ఆమెను స్త్రీలాగా, మామూలు ఆడపిల్లలాగా, ఎందుకు పనికిరాందాలాగా కాకుండా ఆమె ఆది పరాశక్తిని, ఆమె ఏదైనా సాధించగలదని నా పక్కన కూర్చుంటే ఆ వైబ్రేషన్కి నేను కూడా కొంత పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలని, ఆమెలో ఒక మాతృమూర్తిని కనుక మనం చూడగలిగితే నాకు తెలిసి మనం నిజమైన దేశభక్తులం కింద లెక్క. అమ్మను, నాన్నను, గురువును గౌరవించడం, దీన్ని చాలా పెద్ద మాటల్లో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. మనము అమ్మను, నాన్నను గౌరవించడము, గురువుని గౌరవించడము అంటే దండం పెట్టడం మాత్రమే కాదని అర్థం చేసుకోవడమే దేశభక్తి. వాళ్ళు ఎప్పుడైనా పండుగ వచ్చినప్పుడు కాళ్ళకి దండం పెట్టడం మాత్రమే దేశభక్తి కాదు, పడిన కష్టం ఇంత అంతా కాదు. ఆమె అసలు నువ్వు బయటికి రావడానికి కడుపులో ఉన్నప్పుడు, మనం బయటికి రావడానికి అర్ధరాత్రి 2 గంటలకో 3 గంటలకో ఆమె హాయిగా పడుకొని ఉన్నప్పుడు, నువ్వేమో లోపల ఉన్నప్పుడు ఆమె అలా హాయిగా అలా నెమ్మదిగా నిద్రలోకి జారిపోతున్నప్పుడు ఒక్కసారిగా నువ్వు లోపల కదిలినప్పుడు ఆమె చిన్న బాధ కలిగి ఆ విషాదాన్ని ఆనందంగా మలుచుకుని పక్కన పడుకున్న వాళ్ళ ఆయన అంటే మీ నాన్నగారిని లేపి, చూసారా లోపల అమ్మాయి ఎంతలా కదులుతోందో, అబ్బాయి ఎలా కదులుతున్నాడో, ఎప్పుడొస్తాడో బయటికి అని అర్ధరాత్రి 2:30-3 గంటల ఆ ప్రాంతంలో నువ్వేమో ఆమెమో ఆనందంగా హాయిగా పడుకుంటుంటే నువ్వు డిస్టర్బ్ చేశావని, ఎందుకు చేశాడు అని తిట్టుకోకుండా నువ్వు బయటికి ఎప్పుడు వస్తావా అని ఆలోచించి నీకోసం కష్టపడి, నీకోసం తన రక్తాన్ని మాంసాన్ని పంచి ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చిన మహాదేవత ఎక్కడో అక్కడ లేదు, గుళ్ళో లేదు, బళ్ళో లేదు, మరో చోట లేదు, ఇక్కడ ఈ నేల మీద నా ఇంట్లో ఉంది నువ్వు నమ్మి ఆమె ఆదర్శాలను నువ్వు అర్థం చేసుకుని, ఆమె ఆలోచనలు అర్థం చేసుకుని, ఆమె కన్నీరు కార్చకుండా కనుక నువ్వు చేయగలిగితే అసలైన మాతృభక్తి నా దృష్టిలో. అంతే మాతృభక్తి అంటే, అంతకుమించి ఏమి. అలాగే పితృభక్తి, అలాగే ఆచార్య భక్తి. అసలు ఇవాళ నేను తెలుగు మాట్లాడుతున్నాను అంటే ఒక గురువు నేర్పింది, నాకు ఫిజిక్స్ అంటే ఏంటో తెలిసింది అంటే ఒక గురువు నేర్పింది, నాకు కెమిస్ట్రీ అంటూ వచ్చిందంటే ఒక గురువు నేర్పింది. ఆ గురువు నన్ను అజ్ఞానంలోంచి జ్ఞానం వైపు, నన్ను తమస్సు నుంచి సద్గమయం వైపు పంపించాడు కాబట్టి ఓ గురువు నీకు నమస్కారము అని అనడం ద్వారా ఆయనకు సంబంధించిన ఆదర్శాలు నేను తీసుకుని, వాళ్ళు కేవలం జీతం మాత్రమే తీసుకుని నీకు మాత్రం పాఠం చెప్పడం ద్వారా జీవితాన్ని ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ త్యాగానికి నమస్కారం చేయొచ్చు. గురువర్యా నీకు నమస్కారం అని చెప్పడం ఏదవుతుందో అది అసలైన శిష్యులుగా మనం చేయాల్సింది. నా దృష్టిలో అదే అసలైన దేశభక్తి. ఈ కళాశాలని, ఈ దేశాన్ని, ఇంక దేన్నైనా కానీ మనం ఎలా చూస్తున్నామన్నది పాయింట్. విచిత్రం ఏంటంటే ఈ విషయాలని అమ్మనో, నాన్ననో, గురువునో, దేశాన్నో ప్రేమించడము, అభిమానించడము, గౌరవించడము లాంటి విషయాలని ఖచ్చితంగా ప్రతి దేశంలోనూ కూడా
అమెరికా అయినా, జపాన్ అయినా, జర్మనీ అయినా, యూరోపియన్ కంట్రీస్ అయినా, ఆఫ్రికన్ కంట్రీస్ అయినా ఎక్కడైనా ఉంటుంది. ఈ దేశంలో మాత్రమే లేదు. కానీ ఇతర దేశాలలో ఒక అమ్మని, ఒక నాన్నని, ఒక గురువుని, ఒక కుటుంబాన్ని, ఒక విలేజ్ని, ఒక జిల్లాని, ఒక దేశాన్ని గౌరవించడము అనే దాని విషయంలో మీకు కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అల్లోపతి లాగుంటాయి. ఒక్క భారతదేశంలో మాత్రం హోమియోపతి లాగా, ఆయుర్వేదం లాగా ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైనా కంటిలో కనుక ఎర్రగా అయితే ఏంటో ఎర్రగా అయింది సార్ అని కనుక మనం అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళితే ఆయన ఏదో మందిస్తాడు. కంటి నుంచి టపేల్మని రాత్రికి రాత్రే ఆ గాయం వెళ్ళిపోతుంది, ఉబ్బో అని ఆనందిస్తాం. 3 రోజులు పోయిన తర్వాత కాల్లోకి వస్తుంది. ఈసారి ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తావు, ఆయన కూడా వెంటనే ఇస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్ళి ఏ భుజానికో ఇస్తాడు. అలా డాక్టర్లు మొత్తం మీద ఒంట్లోంచి రోగాన్ని మాత్రం బయటికి తీసుకెళ్ళలేరు. కేవలం అక్కడ ఇక్కడ షిఫ్టింగ్ మాత్రం చేయగలుగుతారు. అది నేను అల్లోపతిని విమర్శించడం లేదు, దాని లక్షణం అది. కానీ ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ ఏం చేస్తుందంటే వ్యాధి యొక్క మూలానికి వెళుతుంది, దాని యొక్క మూలాన్ని అర్థం చేసుకోమంటుంది. ఈ దేశంలో మాత్రమే అలా మూలాల్ని పట్టుకోమని, ఆ మూలాల్ని అర్థం చేసుకోమని చెప్పిన దేశం. అప్పుడు మనకి డౌట్ రావాలి. ఏంటి ఆ డౌట్ అంటే, సార్ ఈ దేశంలో మాత్రమే ఎందుకు అలా జరగాలి? బహుశా ఇక్కడ ఉన్న మీ అందరికీ నేను చాలా సింపుల్గా స్పష్టంగా చెప్పగలిగే వాటిల్లో కొన్ని ఏంటంటే, కొన్ని విలువైన పుస్తకాలు మాత్రం చదివే ప్రయత్నం చేయండి. సాధారణంగా మీ అకాడమిక్ పుస్తకాలు మీరు చదువుతారు, కానీ దాంతోపాటు కొన్ని విలువైన పుస్తకాలు చదవండి. ఏం పుస్తకాలు చదవాలి అంటే మీ ఇష్టం, కానీ ఏదో ఒక పుస్తకమైనా చదివే ప్రయత్నం చేయండి. తెలుగులో వాకాటి పాండురంగారావు గారిని ఒక ఆయన ఉన్నారు. ఆయన దిక్సూచి అనే పుస్తకం రాశారు. వీలైతే ఎప్పుడైనా చదవడానికి ప్రయత్నించండి. భారతీయ తత్వము అలాగే వెస్టర్న్ సైన్స్ ఈ రెండింటి యొక్క సంకలనం ఎలా ఉంటుందో, సంబంధం ఎలా ఉంటుందో, అనుసంధానం ఎలా ఉంటుందో చెప్పే ఒక పుస్తకం అది దిక్సూచి అని. బహుశా మ్యాక్స్ ముల్లర్ అనే పేరు బహుశా మీరు విని ఉండవచ్చు, కొంతమంది వినకుండా పోతే నష్టం లేదు. మ్యాక్స్ ముల్లర్ అనే ఒక జర్మన్ తత్వవేత్త బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేసే రోజుల్లో ఇండియా వచ్చి ఇండియాలో ఉన్న అన్ని ప్రధాన ప్రాంతాలు తిరిగి మళ్ళీ యూరోపియన్ అంటే ముఖ్యంగా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఇంగ్లాండ్లో ఉన్న అనేకమైన యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్కి కొన్ని పాఠాలు చెప్పాడు ఆయన. పాఠాలు అనే దానికన్నా ఇలాంటి ఉపన్యాసాలు ఇచ్చారు ఆయన. ఆ ఉపన్యాసాలన్నీ ఇవాళ మనకి లభిస్తున్నాయి. ఆ పుస్తకం పేరు వాట్ ఇండియా క్యాన్ టీచ్ అస్, భారతదేశం మనకే నేర్పుతుంది అన్నది. దాదాపుగా 1868-1870 ఆ ప్రాంతంలో భారతదేశం మనకే నేర్పుతుంది అనే ఒక అద్భుతమైన ఉపన్యాసాల పరంపరని ఇక్కడ కాదు, ఇండియా మనకే నేర్పుతుంది అనే దాన్ని అక్కడ ఉన్న యూరోపియన్లో ఉండే ఇక్కడికి రాబోతున్న ఇండియన్ సివిల్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఉపన్యాసాలుగా ఇచ్చారు ట్రైనింగ్ ప్రోగ్రాంలో. ఆ పుస్తకంలో ఏముందని చెప్పేంతకి ఇవాళ నాకు టైం లేదేమో, కానీ వీలైతే నేను ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, వీలైతే ఆ పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేయండి. అలా కాకపోతే కనుక ఇంకా అదేమీ కాకపోతే ఏమీ వద్దు, ఏదో ఒక ఇండియన్ హిస్టరీని చెప్పే పుస్తకం చదవండి. అది నేను కొంచెం ఓపెన్గా మాట్లాడడం అలవాటు. ఇక్కడ ఎవరైనా కనుక నొచ్చుకుంటే నన్ను క్షమించమని కోరుతున్నాను. ఎవరు రాసిందైనా కానీ ముందు ఇండియన్ హిస్టరీ చదవండి, భారతదేశ చరిత్ర చదవండి. మొత్తం ప్రపంచ దేశాల్లో ఇవాళ మీరు ఆ రాజమండ్రిలో ఉన్నారు, మామూలుగా మీరు ఒక్కరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరో ఒక వ్యక్తి మీ ముందు వచ్చాడు అనుకుందాం, మిమ్మల్ని ఏదో డాష్ ఇచ్చాడు అనుకుందాం, మీరు కింద పడ్డారు. వాళ్ళు ఎదిరించాలని మీరు అనుకున్నారు. ఎదిరించాలని మీరు అనుకున్నప్పుడు వాడు కనుక మీకన్నా బలవంతులైతే కనుక ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా అనేసరికి మనం గజగజ వణికిపోతాం. అది మీ ఊరు కాకపోతే, అదే రాజమండ్రి మన లోకల్, చంటిగాడు లోకల్ అనుకోండి, అప్పుడు వాడే అనే లోపే మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ని పిలుస్తాం,
ఒక్క వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెడితే పిక్ తీసి సెల్ఫీ తీసి లోపల పెడితే ఒక 100 మంది వస్తారు. అప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడతావు 100 మంది వచ్చినా రాకున్నా. ఇప్పుడు ఎలాగైతే నీకు ఒక తెలియని ప్రాంతంలో ఒక శత్రువు వస్తే నువ్వు ఒక్కడివి అయితే భయపడిపోతున్నావో, అదే నువ్వు తెలియని ప్రాంతంలోనైనా తెలిసిన ప్రాంతంలోనైనా కానీ నీకు ఒక వెనకాల 10 మందో 20 మందో 30 మందో 50 మందో ఉన్నారని అనుకుంటే ధైర్యంగా ఎలా ఉంటావో, ఇప్పుడు నువ్వు రాజమండ్రి నుంచి అవుట్ ఫోకస్ చేసుకో. నువ్వు రాజమండ్రిలో కాకుండా ఈ దేశంలో ఉన్నావనుకో, భారతదేశంలో ఉన్న నేను నా దేశంలో ప్రపంచంలో దేశాలకెల్లా నా దేశానికి ఇంత పరిపూర్ణ అద్భుతమైన చరిత్ర ఉందన్న విషయం తెలిస్తే 4500 సంవత్సరాల చరిత్ర కలిగినది ఈ దేశం అనే విషయం నీకు తెలిస్తే, ఇలా 4500 సంవత్సరాల చరిత్ర కలిగిన క్రీస్తు పూర్వం 2500 నుంచి ఇవాటి వరకు కేవలం 5 దేశాలకు మాత్రమే అంత చరిత్ర ఉందన్న విషయం నీకు తెలిస్తే, ఆ దేశాలలో అమెరికా లేదన్న విషయం నీకు తెలిస్తే, ఆ దేశాల్లో ఒక గ్రీక్ మీద అయితే యూరోపియన్ కంట్రీస్ లేవన్న విషయం తెలిస్తే, ఇంత ప్రతిభ ఇంత చరిత్ర నా దేశానికి ఉందా అని అనుకున్నప్పుడు ఇచ్చేవేరప్ప. అందుకు ఈ దేశ చరిత్ర చదువు. ఈ దేశం మాత్రమే పాజిటివ్నెస్ చెప్పింది. ఈ దేశం మాత్రమే ఒక కాంప్రహెన్సివ్ ఫిలాసఫీ చెప్పింది. దాన్ని మేము హోమియోపతి చెప్పినట్టుగా కాంప్రహెన్సివ్ ఫిలాసఫీ అంటే అర్థం ఒక విషయాన్ని సమూలంగా అర్థం చేసుకోవడం. ఏ దేశమైనా అదే మాట ఉంటుంది, మా దేశం గొప్పది అని అనాలి కూడా. ఎప్పుడు మన దేశం మాత్రమే గొప్పది అనడం లేదు. నేను కూడా చెప్పే దాంట్లో మన దేశం మాత్రమే గొప్పదని చెప్పడంలో లాజిక్ చెప్తాను, లాజిక్ చెప్పకుండా మాత్రం చెప్పను. బహుశా ఇప్పుడు మళ్ళీ మీరు చరిత్రను అర్థం చేసుకుంటే ఏదో చరిత్ర గొప్పతనం తెలుస్తుంది అన్నాను. మళ్ళీ మీకు చరిత్రలోకి వెళ్తాను. ఇంకొంచెం పక్కన పెట్టి జాగ్రఫీ తెలిస్తే భూమధ్య రేఖ అని మీరు అందరూ వినుంటారు. బహుశా ఇక్కడ ఉన్న మీరు అందరూ ఈక్వేటర్ అంటాము, భూమధ్య రేఖ. భూమధ్య రేఖ నుంచి కొంచెం అటువైపు కొంచెం ఇటువైపు ఏదో కర్కట రేఖ, మకర రేఖ అంటారు. ఇవన్నీ మీకు తెలిసినవే. నేను జాగ్రఫీ చెప్పే ప్రయత్నం చేయటం లేదు, చాలా సింపుల్గా చెప్తాను. అమెరికా అయినా, ఆఫ్రికా అయినా, భారతదేశమైనా, చైనా అయినా, జపాన్ అయినా, ఏదైనా ఏ దేశమైనా ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి దాని జాగ్రఫికల్ కండిషన్స్ ఉంటాయి. అది పెద్ద కష్టమేం కాదు. రాజమండ్రిలో ఉంటే చెమట ఎక్కువ పడుతుంది, గోదావరి జిల్లాల్లో. వైజాగ్ వెళితే చెమట ఎక్కువ పడుతుంది, హైదరాబాద్ చెమట పట్టదు, చెన్నైలో చెమట ఎక్కువ పడుతుంది, లేకపోతే బెంగళూరు తక్కువ పడుతుంది. ఎందుకు ఏమిటి అనేది పక్కన పెడతాం. వాతావరణం మన బాడీ మీద ఉండే ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను. అలా ఈ దేశం కూడా భారతదేశము భూమధ్య రేఖకి దగ్గరగా ఉంది, భూమధ్య రేఖకి దూరంగా లేదు. భూమధ్య రేఖకి దూరంగా ఉంటే ఏమవుతుందంటే బాగా చలిగా ఉంటుంది. ఆర్కిటిక్ అంటార్కిటిక్ అంటాం దాన్ని మనం. బాగా దగ్గరగా ఉంటే మలమల మాడిపోతాం. అలా కాకుండా ప్రపంచ దేశాల్లో మీరు ఇవాళ ఇంటికి వెళ్ళి గ్లోబుని కానీ ప్రపంచ పటాన్ని కానీ ఓపెన్ చేసి మొత్తం అలా ఈక్వేటర్ మీద కాస్త దూరంగా కాస్త దగ్గరగా, మరీ దూరంగా కాకుండా మరీ దగ్గరగా కాకుండా ఉంటూ 3 వైపులా సముద్రము, ఉత్తరానేమో హిమాలయాలు, ఓ పక్కనేమో పర్వతాలు, ఓ పక్కనేమో నదులు ఉంటూ మీరు ఆశ్చర్యపోతారు. అన్ని నదులు, అన్ని పర్వతాలు, అన్ని సాయిల్స్ యొక్క రకాలు, అన్ని రకాలైన వాతావరణాలు ఎన్ని ఉంటాయో ప్రకృతిలో అన్ని కలగలిపిన దాని జాగ్రఫీ మాస్టర్ని అడగండి. చిన్నప్పుడు మీరు చదువుకున్నారు. సమ శీతోష్ణ మండలం అంటాం. సమ దాని పేర్లోనే ఉంది. శీత ఉష్ణ మండలం, కోల్డ్ వాము సమానంగా ఉండే ఏకైక దేశం ఇది. ఇలాంటి ఇంకొక దేశం మీకు కనిపించదు. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా పొగడరాని తల్లి భూమి భారతని నిలుపరాని జాతి అని ఒక రాయప్రోలు సుబ్బారావు గారు ఎందుకు చెప్పారంటే అందుకు చెప్పారు. ఇప్పుడు సమశీతోష్ణ మండలం కలిగిన ఈ దేశంలో అన్నీ సమానంగా ఉంటాయి. సమానంగా ఉండడం ఎప్పుడైతే సాధ్యమైందో అప్పుడు ఈ దేశంలో 6 ఋతువుల కాలచక్రము, 12 నెలలు, పగలు అంటే 12 గంటలు, రాత్రంటే 12 గంటలు, 24 గంటలు. అమెరికా వెళితే మీకు తెలుస్తుంది. ఇక్కడ టెక్సాస్ నుంచి కనుక అటు న్యూజెర్సీ వెళ్ళేసరికి
ఇక్కడ 2 గంటలైతే అక్కడ 4 గంటలు అవుతూ ఉంటుంది. అంటే ఒకే దేశంలో కాలం మారిపోతూ ఉంటుంది. కానీ మీరు ఉత్తరాయణ హిమాలయాల నుంచి దక్షిణాన కన్యాకుమారి అంటే కేవలం 3 నిమిషాలు మాత్రమే. 3 నిమిషాలు మీరు నెగ్గినప్పుడు. అందుకని ఈ దేశం సమశీతోష్ణ మండలం కావడం వల్ల ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా ఉండాలో ఉంచాలో మాట్లాడాలో చెయ్యాలో అని తెలిసింది. ఒక్క మాటలు చెప్పాలంటే ఎక్కడ నొక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ తొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ మెక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ చెక్కాలో ఎక్కడ ఎక్కాలో నేర్పిన ఏకైక దేశం మీకు అర్థమని చెప్పాలంటే మీ ఆరాధ్య గురువు అంటే యువతకు ఆరాధ్య గురువైన పవన్ కళ్యాణ్ మాటలు చెప్పాలంటే ఎప్పుడు నెగ్గామని కాదు, ఎప్పుడు తగ్గాలో తెలిసిన వాడు అని. యువతకి వాళ్ళ ఆరాధ్య దైవాలని చెప్పాల్సిన అవసరం లేదు. అన్నమయ్య అనగానే మనకి అక్కినే నాగార్జున గుర్తుకు రావాలి, తలపాక తిమ్మక్కంటే రమ్యకృష్ణ గుర్తుకు రావాలి, ఇంకా తరిగొండ వెంగమామ అంటే మీనా చెప్పనే అక్కర్లేదు. ఈ మధ్యన కొత్తగా ఛత్రపతి శివాజీ ఎవరికి తెలియదు. అసలు నిజానికి అక్బర్ అంతటి వాళ్ళు మరొక వాళ్ళు రాణా ప్రతాప సింహ లాంటి వాళ్ళు ఈ దేశంలో మహోన్నతమైన చరిత్ర ఇచ్చారు. వాళ్ళ గురించి మనకి తెలియదు. కానీ ఛత్రపతి అనగానే ప్రభాస్ బాహుబలి మాత్రం తెలుస్తాడు. ఛత్రపతి అంటే ఇవాళ మనకి కేవలం ప్రభాస్ అనుకునే ఒక జాతిని తయారు చేసుకోవడం మాత్రం దురదృష్టకరం. సినిమా వాళ్ళు మాత్రమే హీరోలు అనుకోవడం మాత్రం దురదృష్టకరం. ఈ జాతికి అసలైన వీళ్ళు వేరే ఉన్నారు. చరిత్ర చదువుతారా మీ ఇష్టం, ఎక్కడి చరిత్ర చదువుతారో చెప్పండి. ఈ తెలుగు నేలలో ఉన్న చరిత్ర కావాలా? ఇక్కడే ఈ పక్కనే ఉన్న మన్యము సీమలో అల్లూరి సీతారామరాజు కేవలం 32 సంవత్సరాల 35 సంవత్సరాల వయసులో మాత్రమే బ్రిటిష్ వాళ్ళ గడగడలాడించాడు. కేవలం 2 ఏళ్లలో ఆ నీటిని తెలుసుకుందాం అనుకున్నాడు. ఒక్కడు అంతమందిని కొడగట్టుకుని వెళ్ళిన ఒక నాయకత్వ లక్షణాలు మీ కళ్ళ ముందే ఒక అల్లూరి సీతారామరాజు చూపించాడు. అంతెందుకు, ఈ దేశంలో అత్యంత పేదరికంలో పుట్టి, ఇంకా చెప్పాలంటే దళిత కులంలో పుట్టి, చిన్నప్పుడు పద్యాలు రాస్తే రాయొద్దని చెప్పినప్పుడు నా కవితావధూటి వదనంబు నెగాదిగా చూసి రూపురేఖ కమనీయ వైఖరుం కాంచి బలి బలి అన్నవారే నీదే కులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోగుచు బాకున గుమ్మినట్లయ్యే పార్థివ చంద్రవ చింప సిగ్గగుల్. చెప్పడానికే సిగ్గేస్తుంది, నీది ఏ కులము అని అడిగిన పక్కకి గెంటేశారు అని బాధపడిన ఈ జాషువా గుర్రం జాషువాని అదే వినుకొండ వీధుల్లో గజారోహణ సత్కారంతో, అదే వినుకొండ వీధుల్లో కనకాభిషేక సత్కారంతో ఉండగలిగాడు. ప్రతిభకు పట్టం కడతారు ఇక్కడ అని చెప్పిన ఆత్మవిశ్వాసం అంటే ఏంటో చెప్పిన దళిత కులంలో పుట్టిన అత్యంత సామాన్యుడు ఈ దేశ రాజ్యాంగం రచించాడు. అది రాబోయే ఇక్కడ ఉన్న గొప్పతనం, అది కూడా గొప్పతనం. ఎప్పుడో చరిత్ర పక్కన పెడదాం, మన కళ్ళ ముందు కనిపించిన వాళ్ళు వేరు. ఇంకా కళ్ళ ముందు కనిపించాలని మీరు అనుకుంటే, ఇంకా అనుకుంటే, ఒక రాత్రిపూట ఫోన్ వచ్చింది ఒక ఆయనకి. చేసిన ఆయన వాజ్పేయి, అప్పటి ప్రధానమంత్రి. ఫోన్ అందుకున్న ఆయన పేరు తర్వాత చెప్తాను. కానీ ఆయనకి ఫోన్ చేసిన వెంటనే మీరు రాష్ట్రపతి పదవిని స్వీకరిస్తారా? ఉదయం నుంచి మీకు ఫోన్ చేస్తుంటే మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మీ రూమ్లో లేనట్టున్నారు అంటే యువతలైన అవునండి మార్నింగ్ నుంచి నేను క్లాసెస్లో ఉన్నాను అని అంటే, సరే మీరు ఈ దేశానికి రాష్ట్రపతి అవుతారా, ప్రెసిడెంట్ అవుతారా అంటే మనమైతే సరే ఎప్పుడు ఇస్తారు సార్ అంటాం మనం. కానీ ఆ మహానుభావుడు, మన కళ్ళ ముందు కనిపించిన మహానుభావుడు, కొంతమంది గాంధీ కాలంలో ఉన్నామంటారు, ఈయన కాలంలో ఉన్నామని బొర విడుచుకుని చెప్పేందుకు అవకాశం కలిగే ఒక మహానుభావుడు. 2 గంటల తర్వాత మీరు కనుక నాకు ఫోన్ చేస్తే చెప్తాను సార్ అన్నాడు. ఫోన్ పెట్టేసి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఏదో ప్రధానమంత్రి గారట, ప్రైమ్ మినిస్టర్ గారట ఏదో ఫ్రెండ్ అయినట్టుగా, మరి ఆయన ఇలాగ అంటారు నీకు ఓకేనా అంటే అందరూ ప్రధానమంత్రి పదవి స్వీకరిస్తే రాష్ట్రపతి పదవి స్వీకరించి చాలా మంచిది అంటే, అప్పుడు మళ్ళీ 2 గంటలకి వాజ్పేయి గారు ఫోన్ చేస్తే ఓకే అన్న వ్యక్తి, ఒకే బ్రీఫ్ కేసుతో లోపలికి వెళ్ళిన వ్యక్తి, ఓ వేణని కూడా లోపలికి పట్టుకెళ్ళిన వ్యక్తి, ఆ వేణతోటి ఆ బ్రీఫ్ కేసు తోటి మాత్రమే బయటికి వచ్చిన వ్యక్తి, మళ్ళీ ఇంకోసారి రాష్ట్రపతిని ఎందుకునైనా అన్న వ్యక్తి, ఈ దేశంలో అసలు అత్యున్నతమైన
అణు విద్యుత్ అంటే ఏమిటో ప్రపంచానికి చెప్పిన వ్యక్తి, అసలు మిస్సైల్ టెక్నాలజీ అంటే ఈ ప్రపంచానికి అందజేసిన వ్యక్తి, అసలు ఇస్రోలో అత్యున్నతంగా అంతరిక్షంలో ఉపగ్రహాలను మనమే తయారు చేసుకుని బయటికి పంపించవచ్చు. ఇతర దేశాల వాళ్ళు కూడా, రష్యా లాంటి దేశాలు కూడా మన మీదుగా ఆధారపడే మహోన్నతమైన స్వావలంబన శక్తిని అందించిన మహోన్నతమైన వ్యక్తి, మన కాలపు కర్మవీరుడు. పాఠం చెప్తూ చెప్తూ ఉపన్యాసం ఇస్తూ ఇస్తూ కాలగమనంలో కలిసిపోయిన వ్యక్తి, మనకి అచిరకాలం స్ఫూర్తిని అందించే వ్యక్తి అబ్దుల్ కలాం ఈ దేశపు వీరుడు. మీరు తెలుసుకోండి, ప్రభాస్ గురించి తెలుసుకుంటారు, అల్లు అర్జున్ తెలుసుకుంటారు, మహేష్ బాబు గురించి తెలుసుకుంటారు, నాకు అభ్యంతరం లేదు. తెలుసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కులం గురించి మాట్లాడతారు, మతం గురించి మాట్లాడతారు, మీ ఇష్టం. కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడలో తెగువను చూపే ధైర్యం వస్తుంది మనకి. సమూహ క్షేమం మరచల స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ అసలు ఈ దేశం నాదేననుకోకపోతే ఇంకెందుకు? నీ ఊర్లో ఉన్నప్పుడు నీ పేరేంటని అడుగుతారు. మహా అయితే సుబ్బారావు గారు అబ్బాయనో లేదా యాదగిరి గారి కొడుకనో అంటారు. అదే ఊరు దాటితే నీ పేరు అడగరు. ఊర్లో ఉన్నప్పుడు మహా అయితే నీ కులం అడుగుతారు, ఊరు దాటితే కులం కూడా అడగరు. మీది ఏ ఊరు అంటారు. నువ్వు ఊరు దాటిన జిల్లాకి ఇంకో జిల్లాకి వెళితే, ఈస్ట్ గోదావరి నుంచి వెస్ట్ గోదావరికో, కరీంనగర్ నుంచి పెద్దపల్లికో, మరో చోటుకో వెళితే నీది ఏ ఊరు అని అడగరు, నీది ఏ పేరు అని అడగరు, నీది ఏ కులము అని అడగరు. మరి అడుగుతారంటే ఇది ఏ జిల్లా అని అడుగుతారు. జిల్లాను దాటి నువ్వు రాష్ట్రాన్ని దాటుతుంటే ఇది ఏ రాష్ట్రం అని అడుగుతారు. కానీ నువ్వు ఏ ఛత్తీస్గఢ్ లోనో జార్ఖండ్ లోనో జాబ్ చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు నీదే ఊరు, నీదే కులము అని అడగరు. మరి ఏమడుగుతారు అంటే నీదే రాష్ట్రం అని అడుగుతారు. నువ్వు ఈ దేశాన్ని దాటి వెళితే ఎక్కడో అమెరికాలోనో, అరిజోనాలోనో, మరో చోటలో నువ్వు జాబ్ చేస్తుంటే నీదే ఊరు, క్యాస్ట్ ఏంటి అని అడగరు. మరి ఏమడుగుతారు అంటే మీది ఏ దేశం అని అడుగుతారు. నువ్వు ఊరు నుంచి, పేరు నుంచి, కులం నుంచి పైపైకి వెళుతూ ఉంటే, విశాలమవుతూ ఉంటే, వసుధైక కుటుంబంలోకి వెళుతుంటే నీకు కులం లేదు రాదు. మరి అక్కడగా ఏంటంటే నువ్వు మానవుడిగా, ఈ దేశపు ప్రతినిధిగా మాత్రమే కనిపిస్తున్నావు. మానవీయత అంటే అర్థం అది మనలో, మన రక్తంలో ఉన్నప్పుడు. నిజంగా చెప్తున్నాను తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, అందుకు ఈ దేశ చరిత్ర చదవండి. అందుకు దేశ చరిత్ర కూడా వద్దు, కానీ రోజు కాస్త న్యూస్ పేపర్లు చదవండి. మీరు ఐఏఎస్ ఆస్పిరెంట్ చెప్తుంటే హిందూ పేపర్ చదువుము అనగానే చదవడం మొదలు పెడతారు. ఈనాడు పేపర్ చదువుము అనగానే సినిమా పేజీ స్టార్ట్ చేస్తారు, సాక్షి ఫ్యామిలీ పేజీ స్టార్ట్ చేస్తారు. సరే ఏదో ఒకటి ముందు చదవండి, పేపర్లు చదవండి, పుస్తకాలు చదవండి. ఇప్పుడు నేను 100 పుస్తకాలు చెప్పచ్చు, పక్కన పెడదాం, కానీ ఏదో ఒక పుస్తకం మాత్రం చదవండి. మీ ముందు నిలబడిన నేను అలాంటి కొన్ని పుస్తకాలని కొంచెం విశ్లేషణాత్మకంగా చదవడం వల్ల కాస్త గొప్ప మాట్లాడగలుగుతున్నాను. బుక్స్ చదవండి. ఇక అంత మాత్రమే కాదు, ఇందాక నేను చెప్పాను పాజిటివ్నెస్ గురించి. ఈ దేశంలో మాత్రమే, ఇక నాకు టైం సరిపోదు కాబట్టి, కానీ నేను మీ ముందు మాట్లాడుతున్న వ్యక్తిగా కాస్తో ఆంథ్రోపాలజీ చదువుకున్నాను నేను. ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం అంటారు. అందులో మీకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, అంటే ఉత్తరాన హిమాలయాల మొదలుకొని దక్షిణాన కన్యాకుమారి వరకు ఉన్న భారతదేశంలో ఉన్న వివిధ జాతుల లక్షణాలు చెప్పచ్చు మనం ఆంథ్రోపాలజీ చదివితే. సోషియాలజీ చదివాను నేను కొద్దో గొప్ప చదివాను, దగ్గర పుస్తకాలు రాశాను, వాటి మీద నేను చదవడం మాత్రమే కాదు. సోషియాలజీ చదివితే ఫ్యామిలీ సిస్టమ్ ఎలా డెవలప్ అయిందో చెప్తుంది. అలాగే మ్యారేజ్ సిస్టమ్, ఒకప్పుడు 5 రోజుల మ్యారేజ్ జరిగేది, మొన్నటి వరకు 1 రోజే. ఇవాళ మీరు గమనించారు లేదో, మ్యారేజ్ ఎవరు చేసుకోవట్లేదు, రిసెప్షన్ చేసుకుంటున్నారు. రిసెప్షన్కి రమ్మనుకుంటున్నారు. మ్యారేజ్ మా సంగతి మేము చూసుకుంటాం రా, నువ్వు రాకురా అంటున్నారు. ఒకప్పుడు పెళ్లికి పిలవాలంటే వెళ్ళి కార్డులు ఇచ్చేవారు. ఇవాళ వాట్సాప్ గ్రూప్లో ఒకటి క్రియేట్ చేసి అందులో మెసేజ్ పెట్టినారు, వస్తే రా పోతే పో. ఒక 6 రోజుల కిందట, 6 సంవత్సరాల కిందట, 10 సంవత్సరాల కిందట ఇదే నన్నయ్య ఆదికవి యూనివర్సిటీ యొక్క అడ్రస్ నేను తెలుసుకోవాలి అంటే నేను 4గురిని అడగాల్సి వచ్చేది, 10 మందిని అడగాల్సి వచ్చేది. ఆ అడ్రస్ చెప్తారా అన్నప్పుడు ఒకళ్ళు రైట్ తీసుకో, ఇంకొకళ్ళు లెఫ్ట్ తీసుకుని రైట్కి వెళ్ళు, ఇంకొకళ్ళు తెలీదు, ఇంకొకళ్ళు తెలీదండి, ఇంకొకళ్ళు మనకు తెలీదు. ఇలా ఉండేవారు. ఎవడో ఒకడు మాత్రం ఇలా ముందుకెళ్ళు, వెళ్ళిన తర్వాత రైట్ తీసుకో, రైట్ తీసుకుంటుంది మళ్ళీ రైట్కి వెళ్ళు, అక్కడి నుంచి ఇంకా వెళ్ళు, వెళితే అని కొంచెం డీటెయిల్గా చెప్పేవాడు.
ఇంకొక ఆయన ఏంటి నన్ను నుంచి వెళ్ళాలా అని ఒక చిన్న పేపర్ దొరికిన దగ్గర పేపర్ తీసి తెలియని ఒక చిన్న పెన్ తీసి దాని మీద ఇలా వెళ్ళు రైట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అన్ని మొత్తం గీసి తీసుకునేవారు. నువ్వు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ ప్రాంగణానికి రావడానికన్నా ముందు 10 మందిని కలపడం వల్ల 10 మంది మనస్తత్వాలు నీకు తెలియడం వల్ల షార్ట్ టెంపర్ ఎలా ఉంటుందో, కోపం ఎలా ఉంటుందో, బాధ ఎలా ఉంటుందో, విసుగు ఎలా ఉంటుందో, చిరాకు ఎలా ఉంటుందో, అసలు మనిషి ఇలా కూడా ప్రవర్తిస్తాడా అని ఇలా ప్రవర్తించాలరా అని ఇంకొందరు నేత్రం ద్వారా అప్పుడు ఆదికవి నన్నయ్య ప్రాంగణానికి వచ్చావు. ఇవాళ ఆ బాధ లేదు. ఇవాళ సెల్ ఫోన్ చేతిలో ఉంటే గూగుల్ మ్యాప్లో కనుక మనం చూసుకుంటే లొకేషన్ కనుక వాళ్ళెవరో వాట్సాప్లో షేర్ చేస్తే ఇదే చూసుకుంటుంది. ఇది మనకన్నా బెస్ట్. ఎందుకంటే నువ్వు దారి తప్పితే రీరూట్ కూడా చేస్తుంది. వెనకెళ్ళు 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 వెనకెళ్ళు, యూటర్న్ తీసుకో. ఎప్పుడైతే టెక్నాలజీ పెరిగిందో అప్పుడు మానవుడికి మానవీయ సంబంధాలు పెరుగుతాయి. ఇది సహజం, తప్పు కాదు. టెక్నాలజీని కాదని మనం వెళ్ళలేం. చాలా మంది ఏమంటారంటే 2 రకాల వాళ్ళు ఉంటారు. గతమంతా మంచిది, రాబోయేదంతా చెడ్డ. తప్పు. గతంలో ఏం లేదు రాబోయే అంతా ముందే, అది తప్పే. మరి ఏది అంటే సమన్వయవాదము కావాలి. రెండింటిలోనూ ఉండుంటాయి. ఆ మాటకు వస్తే అన్నింటిలోనూ ఉంటాయి. ఎక్కడ ఏది పాజిటివ్ కావాలో అక్కడ ఆ పాజిటివ్ తీసుకోగలగాలి. కాబట్టి వాళ్ళ టెక్నాలజీని మనం కాదనలేం, కానీ టెక్నాలజీతోటి మనం మానవుడిగా ప్రవర్తించము అంటే ఎట్లా? కాబట్టి మానవుడిగా ప్రవర్తించేందుకు కావలసిన ఎలిమెంట్స్ ఏంటో అర్థం చేసుకుంటూ దీన్ని కలిగి ఉండాలి. అందుకే నేను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ చెప్తాను, నేను 1974లో పుట్టాను. ఇవాళ నాకు 44, 43 ఏళ్ళు. నాకు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది, నేను పాత తరానికి కొత్త తరానికి మధ్యలో పుట్టానేమో, అందుకే నేను పాత తరానికి కొత్త తరానికి మధ్యలో ఒక సేతువును అవుతానేమో. అసలు ఫోన్ అంటే ఏంటో దశ నుంచి, ఇంట్లో టెలిఫోన్ కేవలం ల్యాండ్ ఫోన్ రావాలంటే 2 నెలలు 3 నెలలు బిఎస్ఎన్ఎల్తో ఆగడం దశ నుంచి, అసలు టీవీ అంటే ఏంటో తెలియని దశ నుంచి, ఎప్పుడో ఎవరో టీవీ కనుక ఇళ్లలో కొనుక్కుంటే ఎవరో ఒకళ్ళు మాత్రమే కొనుక్కుంటే వాన వస్తుంటే ఆ బురదలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రతి శుక్రవారము రాత్రి 7:30కి వచ్చే చిత్రలహరి కోసం అలా కింద కూర్చొని చిత్రలహరి డెడ్డం అని వస్తుంటే పొలకించిపోయి వాడు అని అంటుంటే చిన్న సారీ చెప్పి అది చూసాం. ఇవాళ సెల్ ఫోన్లోనే అవసరమైతే టీవీ చూసుకోవచ్చని కూడా చూసాం. ఈమెయిల్ అంటే ఏంటో తెలియని రోజుల నుంచి ఈమెయిల్ అంటే ఏంటో తెలుసుకున్న రోజుల్లోకి వచ్చాం. కానీ మీకేంటంటే కేవలం కొత్తవి మాత్రమే తెలుస్తున్నాయి, పాతవి తెలియటం లేదు. పాతవి తెలియకపోతే ఏమవుతుంది అంటే పునాది లేకుండా పోతుంది. అందుకు సమాలోచన అంటే అర్థం అది. గతాన్ని తెలుసుకుందాం. గతం నాస్తి కాదు నష్టం, అది అనుభవాల ఆస్తి అంటాడు శ్రీశ్రీ. కాబట్టి గతాన్ని తెలుసుకోండి. గతాన్ని తెలుసుకోకుండా ఏమీ లేదు, అది మనకి పునాది అవుతుంది. అదొకటే కాదు, ఏదైనా సరే. గతము అనగానే సాధారణంగా భారతదేశానికి సంబంధించిన వరకు వేదాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి, భారతం ఉంది, రామాయణం ఉంది, పురాణాలు ఉన్నాయి. వీటన్నిటిని మీకు తెలుసును. అందులో ఏమున్నాయి నాకు తెలిసి మీ ఎవరికీ తెలియదు. అంటే నా ఉద్దేశం పెద్దవాళ్ళకి కాదు, పిల్లలకి. వాళ్ళని అడ్రస్ చేస్తున్నాను, వాళ్ళని దృష్టి పెట్టి మాట్లాడుతున్నాను. పెద్దవాళ్ళకి చెప్పేంత పెద్దవాళ్ళు నేను కాను. నాకు తెలిసినంత వేదాల్లో ఏమున్నాయో ఎవరికీ తెలియదు. తెలియాలి రూల్ లేదు. తెలియదు అంటే అర్థం ఏంటంటే తెలియాలి రూల్ లేదు. ఎగ్జామినేషన్లో మీకేమీ వేదములు ఇవన్నీ రావుగా. ఏదో గ్రూప్ 2లో బిట్టుగా వస్తుందేమో అది ఎవరైనా పెడతాం మనం. ఉపనిషత్తులు ఇవన్నీ అదే రాదుగా. తత్వమసి ఏ ఉపనిషత్తులో ఉంది రాదుగా. ముఖ్యంగా ఏదో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఫామో, డిఫామో, బీఫామో చేస్తున్న వాళ్ళకో, లేదా ఇంజనీరింగో మరొకటి చేస్తున్న వాళ్ళకో, లేదా ఎంకామో, ఎంబీఏను, బిఏను చేస్తున్న వాళ్ళకైతే రాదుగా. ఫిలాసఫీ ఎంఏ తెలుగు విద్యార్థులకు తప్ప ఇంకెవరికి రాదుగా. కాబట్టి మనకు తెలియదు. ఉపనిషత్తులు అంటే ఏంటో తెలియాల్సిన సమస్య లేదు. పురాణాలు 18: బ్రహ్మపురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, విష్ణు పురాణం, వరాహ పురాణం, వాయు పురాణం, వామన పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గడ్డ పురాణం, కూర్మ పురాణం, కాంత పురాణం, ఇలా మొత్తం 18 పురాణాలు ఉన్నాయి. నేను కొన్ని చెప్పాను. 18 పురాణాలు మనకు తెలియాల్సిన అవసరం కదా, సమస్య అది కాదు. కానీ ఇప్పుడు ఎవరైనా మైక్ ఇచ్చి టీవీ 9 వాళ్ళు, ఇంకొకళ్ళు ఎన్టీవీ వాళ్ళు మీ ముందు మైక్ పెట్టి, నేను మాట్లాడేది యూత్, మైక్ పెట్టి
వేదాల మీద నీ అభిప్రాయం ఏంటి అనగానే వేదాల్లో ఏమీ లేదు, అసలు వేదాలు వృధా, వేదాలు ఎందుకు, అది మనిషి అని పెంచుతారు. ఆ టైపు. ఇంకో టైప్ అంటారు, నాయన వేదములు అనగా మరి వేదములు మన జీవనాథములు, వేదములు వేయకపోతే అని ఎక్కడో ఎవరో చెప్పిన ఇలాంటి సమావేశంలో చెప్పిన 4 డైలాగ్ కొడతారు. డైలాగులు కొట్టద్దు, చిలక పలుకుల్లా పలకద్దు, చిలకల్లా బతకద్దు, ఆదర్శవంతమైన విద్యార్థులుగా ఉండే ప్రయత్నం చేద్దాం. అందులో ఇకపై ఏం చేద్దామంటే మాట్లాడితే కనుక తెలిసే మాట్లాడదాం, లేకపోతే అందాం. నేను ఏదైనా అంతే తెలుసుకునే మాట్లాడతాను. ఇంకా చెప్పమంటే క్వశ్చనింగ్తో ఉండమంటాను. క్వశ్చనింగ్తో వేదాల్లో ఏముంది తెలియకపోతే తెలుసుకోండి, లేదా ఏమీ లేదో నాకు తెలియదు ఒప్పుకుందాం, లేదా అందులో ఏదుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్డిగా మాత్రం నమ్మద్దు, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. నా బాధ ఏంటంటే పాజిటివ్ విషయంలో గుడ్డిగా నమ్మడం గురించి కాదు, అసలు నెగిటివ్ మరీ దారుణం. నెగిటివ్ వెంటనే గుడ్డిగా నమ్మితే మరీ దారుణం. యాక్చువల్గా పాజిటివ్ సంగతి దేవుడు ఎరగో, కాబట్టి నమ్మద్దు. మనం నమ్మకుండా ఉండాలంటే ఏం చేయాలి? క్యాజువల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు అలా నడిచి వెళ్తున్నారు, నా కాలు ఆమెకి తగిలింది, అప్పుడు ఏమంటే మనం దండం పెడతాం. ఎందుకు పెట్టాలి? పెట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు అడిగారా? ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. మీరు గమనించారో లేదో, ఎవరైతే మనకి సహాయం చేస్తారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాం. ఈ సెల్ ఫోన్ సార్ మీకు ఇస్తే థ్యాంక్ యూ సార్ అంటాం. ఓ పెన్ మీకు ఇస్తే థ్యాంక్ యూ సార్ అంటాం. ఓ పుస్తకం మీకు ఇస్తే థ్యాంక్ యూ సార్ అంటాం. అడ్రస్ చెప్తే థ్యాంక్ యూ సార్ అంటాం. టీ ఇస్తే థ్యాంక్ యూ సార్ అంటాం. కృతజ్ఞత. తిరగేద్దాం. ఇలా థ్యాంక్స్ చెప్పడం మొదలు పెడితే ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి? నేల మీద అడుగు పెడుతున్నప్పుడు ఈ నేలను రోజు తన్నుతున్నావు. హ్యావ్ ఫీలింగ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద ఎర్త్. సింపుల్ లాజిక్. అదేంటి అబ్బాయి రోజు తన్నుతున్నావు దాన్ని? నాకు ఇవాళ ఇంత అద్భుతమైన బిల్డింగ్ కట్టిండే కారణం భూమి మీదనే. మొక్కలు నాకు ఏదైనా పండు ఇచ్చిందంటే భూమే కారణం. మరి భూమిని నేను రోజు తన్నుతున్నానుగా, థ్యాంక్స్ చెప్పాలి కదా అని ఆలోచించిన ప్రాచీన భారతీయ మానవుడు ఏం చేశాడంటే, పొద్దున్నే లేచిన వెంటనే కాలుని భూమి మీద పెట్టే ముందు సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాద స్పర్శం క్షమస్వమే, నా కాలు నీకు తగులుతుందమ్మా సారీ అని చెప్పాడు. నేను తన్నుతున్నాను క్షమించు అని చెప్పాడు. భూదేవి, భూమాత. ఆ భూమిని మాటగా నువ్వు గ్రహించడం మొదలు పెట్టడం అంటే అర్థం దండం పెట్టడం కాదు. ఆ భూమిని మాటగా గ్రహించడం అంటే అర్థం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లేకుండా చెయ్యడం. ఆ దరిద్రుని, ఆ దరిద్ర యొక్క పవిత్రతని నువ్వు కాపాడటాన్ని నేను చదివి చెబుతున్నాను. వేదంలో ఆ ఎన్విరాన్మెంటిజమే ఉంది. నేను మాట్లాడుతున్న వేదాలు గొప్పవాడు చెప్పేందుకు కాదు, నేను సనాతన ఛాందసవాదిగా మాట్లాడటం లేదు, చదివి చెబుతున్నాను. వ్యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ భవతి చంద్రమావా అపాం పుష్పం అనే దాంట్లో ఉన్నది ఏదైనా అంటే మంత్ర పుష్పంలో ఓ భూమి నీకు నమస్కారం, ఓ చంద్రుడా నీకు నమస్కారం, ఓ సూర్యుడా నీకు నమస్కారం. ఈ నేలని, ఈ భూమిని, ఆ ఆకాశాన్ని రాత్రి మార్నింగ్ అంతా హాయిగా ఉంటుంది, పగలంతా వెలుగు అద్భుతంగా ఉంటుంది. సాయంత్రం 6 అయింది, క్రమంగా చీకటైంది. మనమైతే లైట్లు వేస్తున్నాం, కానీ ప్రాచీన మానవుడు లైట్లు వేసే అవకాశం లేదు, అప్పటికి ఇంకా లైట్ కనుక్కోలేదు. అప్పుడు ఏం చేయాలి? గుహల్లో ఉన్నవాడికి హఠాత్తుగా చీకటైపోతే కళ్ళు కనిపించలేదు. అరే కళ్ళు కనిపించక మళ్ళీ క్రమంగా రాత్రి అయ్యేసరికి, రాత్రి నుంచి కాస్త అటు ఇటుగా ఉదయం అయ్యేసరికి, ప్రభాతం అయ్యేసరికి, అక్కడి నుంచి ప్రాతహం అయ్యేసరికి, అక్కడి నుంచి క్రమంగా సూర్యుడు వేల కిరణాలతోటి వచ్చేసరికి, సూర్య భగవానుడు అలా వచ్చేసరికి, అరే ఇంతవరకు నేను చీకట్లో ఉన్నాను కాబట్టి నన్ను వెలుగులోకి తీసుకువచ్చిన ఓ సూర్య భగవానుడా, శ్రీ సూర్యనారాయణ వేదరక్షామణి దైవ చూడామణి అని సూర్యుడి మీద దండకం రచించాడు. సూర్యుని దేవుడు అన్నాడు. ఇప్పుడు నేను మీకు చెప్పినది, సూర్యుడిని దేవుడుగా పూజించి ఊరుకోకండి, భూమిని దేవుడిగా పూజించి ఊరుకోకండి. దాని పట్ల మీ రెస్పాన్సిబిలిటీ ఏంటో ఆలోచించండి. దాని పట్ల మన రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలో ఊహించుకోండి. ఎలా ఉంటే బాగుంటుందో ఆలోచించండి. అంటే ఒక్క మాట చెప్పాలి అంటే బెస్ట్ సిటిజన్ అంటే ఇందాక నేను చెప్పినట్టుగా
ఎలాగైతే ట్రాఫిక్ రూల్స్ పాటించడం ఉంటుందో అలా ఈ దేశంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, వాటిని పాటించడం. ఇవన్నీ ఇక్కడ ఎక్కువ ఉన్నాయని మిగతా ప్రాంతాల్లో తక్కువ ఉన్నాయని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. నేను అక్కడెక్కడో పుట్టిన, ఇక్కడెక్కడో పెరిగిన, ఎక్కడెక్కడో ఉన్నా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల చరిత్ర, అన్ని దేశాలకు సంబంధించిన వివరాలు మనకి తెలియాలి. దాంతోపాటు మనం చెప్పాల్సిన, చెయ్యాల్సిన బాధ్యతలు తీర్చాలి. అలాంటి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం కాగలిగితే అప్పుడు మనం ఇగ్నైటెడ్ మైండ్స్ అవుతాం, ఫర్ ద నేషన్ బిల్డింగ్ అవుతాం. దానికి కావాల్సింది కేవలం హిస్టరీ మాత్రమే, జాగ్రఫీ మాత్రమే, మరొకటి మాత్రమే కాదు. ఇంకా సింపుల్ చెప్తాను. మీరందరూ ఇక్కడ చదువుకుంటున్నారు. నాకు తెలిసినంత వరకు మీరందరూ ఎందుకు చదువుకుంటున్నారు? మనందరం ఎందుకు చదువుకుంటున్నామంటే మార్కుల కోసం చదువుతాం. మనందరం ఎందుకు చదువుతాము అంటే సర్టిఫికేట్ కోసం చదువుతాం. మనందరం ఎందుకు విశ్వవిద్యాలయాలకు వస్తాము అంటే కాస్తో కూస్తో ఒక మార్కులో, సర్టిఫికెట్లో వస్తే జాబ్ వస్తుంది అని. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తాము, ఆ తర్వాత జాబ్ సంపాదిస్తాం. కానీ నేనేమంటానంటే జీవితంలో అసలైన పరీక్ష ఈ జాబ్తో మాత్రమే లేదు. జీవితంలో అసలైన పరీక్ష కేవలం మీరు అనుకున్నట్టుగా ఎంఏలోనో ఎంబీఏలోనో మాత్రమే లేదు. పుస్తకాల్లో కనిపించేవి 4 పలుకులు రాసినంత మాత్రాన జీవితము కాదు. జీవితం చాలా విలువైనది, చాలా గొప్పది. సాధ్యమైనంత వరకు చాలామంది మన ముఖ్యంగా ఇవాల్టి కాలంలో ఆత్మహత్య చేసుకోవడము అనేది అసలు నిజానికి ఈ దేశంలో లేని ఒక లక్షణం. డిప్రెషన్ అంటే అవసరం లేని లక్షణం, పాజిటివ్నెస్ నిండుగా ఉన్న లక్షణం. అంత పాజిటివ్నెస్ అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పిందే, మళ్ళీ చెప్తాను, బహుశా మీ అందరికీ తెలిసిందే. ఎవరైనా వివాహిత స్త్రీ కనుక తాళి తెగితే తెగింది అనరు, పెరిగింది అంటారు. పెరిగిందట. దీపం ఆరింది అనరు, కొండెక్కింది అంటారు. ఇంట్లో బియ్యం అయిపోతే అయిపోయాయి అనరు, నిండుకున్నాయి అంటారు. నేను అన్నం తింటూ అని పలవరిస్తే నిన్ను ఎవరో కలవరిస్తున్నారు, నిన్నెవరో తలుచుకుంటున్నారు. నువ్వు కష్టం వస్తే ఎవరో నీ వెనకాల ఉన్నాడు, కంగారు పడకరా బై అన్నారు. ఇంట్లో ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు కింద పడిపోతే, బాధ పడిపోతే ఒక పాజిటివ్నెస్ని ఇచ్చి మళ్ళీ లేపిన శక్తి ఈ దేశపు సంస్కారంలో ఉంది, ఈ దేశపు పునాదిలో ఉంది. చదువుకి ఒక అమ్మవారు, శక్తికి ఒక అమ్మవారు, ముక్తికి ఒక అయ్యవారు, భక్తికి ఒక అయ్యవారు, ఇలా అనేక రకాలుగా దేవతలు, దేవుళ్ళు ఉండి ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఒక సింబల్గా ఉన్న లక్షణం ఈ దేశంలో ఉంది. అర్థం చేసుకొని దండం పెట్టండి అని చెప్పడం నా ఉద్దేశం. అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. మనం ఇవాళ మాట్లాడుతున్న సోకాల్డ్ వ్యక్తిత్వ వికాసము, జీవన వికాసము లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ నిజానికి ప్రాచీన పురాణాల్లోనో, కావ్యాల్లోనో, ప్రబంధాల్లోనో, ఇతిహాసాల్లోనో ఉన్నాయి. మామూలుగా మీకు ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు, మీరందరూ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్, యూ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ అని ఒక 3 సూత్రాలు చెప్తారు ప్రతి కమ్యూనికేషన్లోని. ఎవరైనా సరే ఏమీ కమ్యూనికేషన్ లెసన్లో ద వన్ ఈజ్ యూ షుడ్ అడ్రస్ ద పీపుల్ విత్ స్మైలింగ్ ఫేస్ తోటి మాట్లాడాలట ఫస్ట్. సెకండ్, యూ షుడ్ అడ్రస్ ద పీపుల్ ఆర్ యూ షుడ్ గివ్ ద షేక్ హ్యాండ్ టు ద పీపుల్ విత్ ఎ చీర్ఫుల్ నేచర్, అంటే ఉత్సాహంతో ఇవ్వాలట. అంతకన్నా మించి 3వ చెప్తారు, యూ షుడ్ అడ్రస్ ద పీపుల్ ఆర్ యూ షుడ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్స్ టు ద పీపుల్ బిఫోర్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ టు దెమ్ సెల్వ్స్, అంటే వాళ్ళు నిన్ను ఏదో తమను తాము పరిచయం చేసుకోవడానికన్నా ముందు నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలట. ఇది మీరు ఒక ఏదో ఇన్ఫోసిస్లోనో, జెన్పాక్లోనో, లేకపోతే ఏదో పెద్ద పెద్ద కంపెనీగా పేరు చెప్పే ప్రతి కంపెనీలో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికన్నా ముందు మీకు ఎవరైనా సంస్థలు చెప్పే సిద్ధాంతం అదే. నేను చెప్పేది ఏంటంటే అది తప్పని చెప్పడం లేదు, కానీ అది తెలుసుకుంటున్నప్పుడు దాని మూలాలు ఇంకో చోట ఉన్నాయని నేను చెప్తున్నాను. అది ఎక్కడ అంటే ఒక ఆయన ఉన్నాడట, ఆయన ఏమని చెప్తారంటే మందస్మిత. మందస్మిత అంటే మెల్లగా నవ్వుతాడట, అంటే చిన్నగా నవ్వుతాడట.
అంత మాత్రమే కాదట, ఆయన మందస్మితుడు మాత్రమే కాదట, పూర్వభాషి. పూర్వభాషి అంటే నువ్వు నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవడానికన్నా ముందే తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడట. ఇంకో ఆయన ఉన్నాడట, ఆయనకి ఇంకోటి ఉందట, హితభాషి, మంచే మాట్లాడతాడట. సత్యభాషి, సత్యమే చెప్తాడట. నిత్యభాషి, అసలైందే చెప్తాడట. మృదుభాషి, మెత్తగా మాట్లాడతాడట. అంటే సారీ, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ లాంటి పదాలు పదే పదే వాడాలి అని చెప్పేది. ఇప్పుడు నేను చెప్పిన పూర్వభాషి, మందస్మిత, స్మితభాషి, మృదుభాషి, సత్యభాషి, హితభాషి, మితభాషి అనే లక్షణాలు కనీసం 16 సద్గుణాలు కలిగిన ఒక వీరుడి గురించి నాకు చెప్పరాని ఒక ఆయన వెళుతూ ఇంకా అని చెప్పాడు. ఆ వీరుడి పేరు రామాయణంలో ఉన్న శ్రీరామచంద్రుడు. రాముణ్ణి కొలవని అంటలేదు, రాముడి కొణాలను మాత్రం లోపలికి తీసుకోండి అని మాత్రం చెప్తున్నాను. బహుశా మీకు అర్థమైంది అనుకుంటా. అంత మాత్రమే కాదు, ఆ మాటకు వస్తే ఏదైనా సరే అంతెందుకు, కాన్ఫిడెన్స్ గురించి చెప్తా. మనం ఒక ఆయన ఉన్నాడు, చక్కగా హాయిగా ఒక నీటిలో స్నానం చేస్తున్నాడు. నీటిలో స్నానం చేస్తుంటే ఆయనకి భార్యలతో హాయిగా స్నానం చేస్తుంటే భార్యలు అన్నారు, దేవుడు ఉన్నాడు కదా, నువ్వు కాస్త దండం పెట్టుకుంటావంటే అక్కర్లేదు, తర్వాత చూద్దాంలే అని. సరే బానే ఉంది. ఈలోగా అతను ఆ ఏనుగుని కింద నుంచి ఒక మొసలి పట్టుకుంది. ఏనుగు ఎప్పుడైతే మొదలు పట్టుకుందో ఏనుగుని, అప్పుడు అర్థమైంది, కింద నుంచి రక్తం రావడం మొదలుపెట్టింది. దాంతో అసలు విషయం అర్థమయ్యి అప్పుడు అలా వైకుంఠపురంలో ఆ మూల నగరిలో సౌధంబులో ఉన్న విష్ణుమూర్తిని కోరి, ఏమయ్యా కలడన్న వాడు కలడలేడు, నువ్వు ఉన్నావని కొందరు లేవని కొందరు అంటారయ్యా. ఆ టీ వాళ్ళేమో ఉన్నారని, ఈ టీ వాళ్ళేమో లేరని, మా టీ వాళ్ళేమో ఉన్నావని, మీ టీ వాళ్ళేమో లేరని అంటుంటారా, ఉంటే రావయ్యా అన్నారట. అప్పుడు లక్ష్మీదేవి విష్ణుమూర్తి అంటుంది, ఏమండి మీ భక్తుడు అక్కడ కిందన నన్నయ్య, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో రా 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 రమ్మని రా రా రమ్మని అని పిలుస్తున్నాడు. రా అంటే అప్పుడు ఆయన అన్నాడు, వెళ్ళవయ్యా అంటే అప్పుడు అన్నాడట, నేను ఉన్నాను లేదా ఆడికే డౌట్గా ఉంది, నేను వెళితే ఎట్లాగా చూద్దాంలే, ఇంకొంచెం ముందుకెళ్ళని. ఇది స్లిప్ టెస్ట్ మాత్రమే, అసలు టెస్ట్ వేరే ఉంది. ఇది ఫస్ట్ సెమ్ మాత్రమే, అసలు సెమ్ వేరే ఉంది, చూద్దాంలే, ఫైనల్ ఎగ్జామినేషన్స్. ఈలోగా ఇంకా గజరాజుని ముసలిలా పట్టేస్తూ ఉన్నప్పుడు అప్పుడు లావక్కింతయ్యలేదు, ప్రాణములు టవులు తప్పిన ధైర్యం లేవలందే ఏం చెయ్యాలో తెలియక అలా గజరాజు వణికిపోతున్నప్పుడు, నీవే తప్పని తప్పరం పెరుంగా, నువ్వు తప్పని నాకెవరూ లేరయ్యా రా అన్నాట. అప్పుడు ఆయన ఎలా పరిగెత్తుకొచ్చాడంటే, సిరికించప్పక శంఖ చక్ర చేదోయి సంధింపక, భార్య కూడా చెప్పకుండా శంఖ చక్రాలు ఉన్నాయో లేదని చూసుకోకుండా, ఆయుధాలు ఉన్నాయో లేదని చూసుకోకుండా, అసలు ఆమె వస్తుందో రాజు చూసుకున్న పరిగెత్తుకుని వచ్చాడట. మొసలిని చంపేట గజరాజు రక్షించాడట. ఈ గజేంద్ర మోక్షం కథని ఎలా చదువుతారో మీ ఇష్టం, రాగయుక్తంగా పడుకుంటారా మీ ఇష్టం, నేను కాదను, రాత్రిపూట పడుకునే ముందు చదువుకుంటారా మీ ఇష్టం, నేను కాదను, ఒక ప్రవచనంలోనూ మరో చోట వింటారా నాకు అనవసరం. కానీ నాకు తెలిసినంత వరకు భాగవతంలో వ్యాసుడు రచించిన కథ వెనకాల మాత్రం ఒక జీవన వికాసం ఉంది. ఏదొచ్చి ఆయన భాష సంస్కృతి అయితే ఉండవచ్చు, ఆయన చెప్పే విధానం దేవుళ్లతోటి ముడిపెడితే పడి ఉండవచ్చు. ఒక పట్టాభిలో, ఒక అన్నమూరి వీరంజనాలో, ఒక రెండో భయంలో, ఒక మనకు రౌపింగ్ శర్మ లేదా పాలో కోయిలో లాంటి ఆధునిక మనస్తత్వ శాస్త్రవేత్తలు చెబుతుంటే అదే కనుక మీరు సత్యం అనుకుంటే, నా పురాణంలో ఉన్నది కూడా సత్యమును మాత్రం నమ్మమంటున్నాను. ప్రభాసు మీకు తెలిస్తే వాల్మీకి కూడా తెలియాలి, ప్రభాసు తెలియకపోతే వాల్మీకి తెలియకపోయినా పర్వాలేదు, అల్లూరి సీతారామరాజు మీకు తెలియాలి. ఎప్పుడంటే నిన్ను కోరి సినిమాలో హీరో నాని అని తెలిస్తే మాత్రం మీకు వాడు కూడా తెలియాలి. 24 సంవత్సరాల వయసులో ఉరికంబాన్ని ఎక్కిన భగత్ సింగ్ గురించి కూడా మీకు తెలియాలి. ఒకవేళ భగత్ సింగ్ తెలియకపోతే ఆ పరింటికి దారేది సినిమాలో సమంత హీరోయిన్ అవునా కాదా అన్న విషయం కూడా మీకు తెలియకూడదు. ఏ కారణం చేతైనా మీకు చంద్రశేఖర్ ఆజాద్ అనే ఒకడు ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే, బ్రిటిష్ వాళ్ళు రావడానికన్నా ముందు తనను తానే తోటాలతో చంపుకుని, వాడెవడి చేత నేను చావడమేంట్రా, నా చేత నేను చావాలని అనుకున్న ఒక గొప్ప వీరుడు ఉన్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ ఆయన పేరు. ఆయన పేరు మీకు తెలియపోయినప్పుడు వాళ్ళు ఎప్పుడంటే, ఇప్పటికింకా నా వయసు అనే పాట మీకు తెలియనంత వరకు, ఇది తెలిస్తే అది తెలియాలి. మీకు సినిమాలు తెలిస్తే పురాణాలు తెలియాలి, మీకు ఎకడమిక్స్ తెలిస్తే మీకు ఇవన్నీ కూడా తెలియాలి. తెలిసి తీరాల్సిందే. ఒకటి మాత్రమే తెలిసే కంప్లీట్ మ్యాన్ అనిపించుకోరు.
అందుకని వ్యక్తిత్వ వికాసం అందులో ఏముంది అంటే భాగవతంలో చాలా సింపుల్. ఒకటే మాట చెప్పింది, అదేంటంటే ఐఏఎస్ అవుతావా? ఆలోచిస్తున్నాను సార్, ఆలోచిస్తున్నాను. యాక్చువల్గా ఎంఏలో ర్యాంక్ వస్తుందా అంటే యాక్చువల్గా ఐమ్ ట్రైంగ్ సార్, ట్రైంగ్. ఎంబీఏలో అయిపోయిన వెంటనే క్యాంపస్ ప్లేస్మెంట్ ఏమో సార్. ఇప్పుడు నేను నమ్మకం లేదు, వస్తుందా రాదా అంటే నమ్మకం లేదు. గజరాజులాగా కలడన్న వాడు కలడన్నాడు, ఉన్నాడని వాడికి నమ్మకం లేదు, వస్తే నీకు నమ్మకం లేదు, గజరాజుకి నీకు తేడా లేదు. ఒకవేళ అలా కాకుండా వస్తుందా అంటే వచ్చి తీరుతుంది, నాకు కాక ఇంకెవరికి వస్తుంది అనే ఒక పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్లో కనుక నువ్వు ఉంటే, నెగిటివే నోట్లోంచి మాట్లాడకుండా ఉంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పింది అదే, రోండా బైర్ అనే ఆధునిక రచయిత చెప్పింది అదే, రాబిన్ శర్మ అనే వాళ్ళు చెప్పింది అదే, జోసెఫ్ మర్ఫీ అనే అతను చెప్పిన ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పింది అదే. నేను చెప్పిన కొన్ని పుస్తకాలు ఈ మధ్య కాలంలో వచ్చినాయి, నేను చెప్తున్నా ఆ పుస్తకాలు ఆ మధ్య కాలంలో వచ్చినాయి. ఏమైనా ఒకటి మాత్రం నిజం, పాత కాలంలో ఉన్న పురాణాల్లో ఇతిహాసాల్లో జీవన వికాసం ఉందని గ్రహిస్తే, దాంట్లో కూడా ఒక సైన్స్ ఉందని గ్రహిస్తే, దాన్ని చదవకుండా మాత్రం కామెంట్ చేసే హక్కు మనకి లేదని గ్రహిస్తే, గతమంతా ఆయి అద్భుతము అని పాటలో పాడద్దు, గతం కాలము వేరు వచ్చి కాలము కంటే అని పెద్దవాళ్ళ చెప్పాల్సిన అవసరం లేదు, గతంలో ఏం లేదు రాబోయే అని అనాల్సిన అవసరము లేదు. ఏదైనా చదవండి, చదివి మాట్లాడండి. సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు ఆ మాట, నువ్వు ఏదైతే అనుకుంటావో అదవుతావు. అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్, బహుశా సైకాలజీ చదివిన వాళ్ళని అడగండి. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, మన కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అని మూడు ఉంటే, అందులో సబ్ కాన్షియస్ మైండ్ నువ్వు ఏదనుకుంటావు అవుతావు అంటాడు. ఏదనుకుంటావు అవుతావు అనే విషయాన్ని కేవలం సిగ్మండ్ ఫ్రాయిడ్ 1870ల ప్రాంతంలో మాత్రమే చెప్పింది కాదు, అంతకన్నా ముందు ఈ దేశంలో చెప్పబడింది అని చెప్పడమే నా ఉద్దేశం. ఈ దేశంలో చెప్పినంత మంచని చెప్పడం మాత్రం నా ఉద్దేశం కాదు, ఈ దేశంలో జరిగింది ప్రతి మంచని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ దేశంలో మంచి కూడా జరిగిందని, బాగా మంచి జరిగిందని, ఆ మంచిని అర్థం చేసుకోమని, అసలు నా దేశాన్ని నేనే తిట్టుకుంటుంటే, నా దేశాన్ని నేనే ప్రేమించకపోతే, నా దేశం గురించి నాకే తెలియకపోతే, ఈ దేశంలో పుట్టిన నువ్వు మ్యాథమెటిక్స్ ఎలాగూ తెలియక, ఫిజిక్స్ ఎలాగూ తెలియక, కెమిస్ట్రీ ఎలాగూ తెలియక, ఎంబీఏ ఎలాగూ చదవక, అకాడమిక్స్ చదవక, నాన్ అకాడమిక్స్ కూడా చదవకపోతే తమ్ముళ్ళారా చెల్లైలారా ఏమవుతాము అంటే, జీవితంలో కేవలం పుడతాం, పుట్టిన తర్వాత కొంతకాలానికి కాల్ లెటర్ వస్తుంది, చస్తాం. అలా పుట్టి చవడం కోసమైతే నువ్వు వేరక్కర్లేదు రాబాయి, ఇంతలా ఉన్నావు నువ్వు, కానీ అంతలా అవుతావు. ఇంతలా ఉన్న నువ్వు అంతలా అవుతావు. ఇంతింతై వటుడింతై మరియు దానంతై అబో వీధిపైనంతై తుయిదమడలాగ్రమణ కల్లంతై ప్రభారాసుపైనంతై. ఇప్పుడు నువ్వు అంగుష్టమాత్రంగా ఉన్నావు, వామనావతారంలో ఉన్నావు, విష్ణుమూర్తి అవుతావు. ఇంతగా ఉన్న నువ్వు అంత అవుతావు. అవ్వాలి, అయితే రాలి. జీవితాన్ని అందంగా మలుచుకునేందుకు కొన్ని సూత్రాలు ఇవ్వబడ్డాయి, అర్థం చేసుకోవాలి. నీ జీవితం బాగుంటే, నేను మళ్ళీ 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 చెప్తున్నాను, ఈ సమాజంలో ఇతరులేదో ఆదరించాలని, ఇతరులేదో బాగు చేయాలని ట్రై చేయకండి. ఎప్పుడు మనం బాగవ్వకుండా ముందు మనం బాగైన తర్వాతనే పక్కవాళ్ళ సంగతి. అది స్వార్థం అనుకున్నా నాకు అభ్యంతరం లేదు. మనం అంటే అర్థం, ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైతే ఉన్నారో, నువ్వు కనుక ఒక మహా గొప్ప వ్యక్తివైతే, అన్ఎంప్లాయిడ్గా ఉన్న నువ్వు ఎంప్లాయ్మెంట్లోకి వెళితే, ఈ సమాజంలో ఒక నిరుద్యోగి వెళ్ళిపోయినట్లే ఉద్యోగంలోకి, అది నువ్వే. దాన్నే కొంచెం అందంగా చెప్పారు స్వామి వివేకానంద. అదేంటంటే, రోజు ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో, ఎందుకంటే ఒక గొప్ప మహిమాన్వితమైన వ్యక్తితోటి నువ్వు మాట్లాడే అవకాశాన్ని కోల్పోతావు కాబట్టి అన్నారు. నా మొత్తం ప్రపంచంలో ఉన్న బాధ్యత ఉంది నీ భుజాల మీద వేసుకో, వాడే హీరో అన్నారు స్వామి వివేకానంద. ఆయన వచ్చారు కాబట్టి చెప్తున్నాను, స్వామి వివేకానంద పుస్తకాలను మాత్రం తప్పనిసరిగా చదవండి. ఈ దేశంలో అటు సనాతన ధర్మాన్ని, ఇటు ఆధునిక పాశ్చాత్య జీవన విధానాల్ని రెండింటినీ సమన్వయపరిచి నాకు తెలిసినంత వరకు చెప్పిన ఏకైక మొదటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన మాత్రం చదివే ప్రయత్నం చెయ్యండి. అవన్నీ పక్కన పెట్టండి, మీరు బాగుపడండి.
ఇంకా చెప్పమంటారా? మొక్కల్లా ఉండిపోకండి. ఎందుకు పుట్టారో తెలుసుకోండి. అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చావో తెలుసుకో. నేనే ఎందుకు రావాలి అని ఎప్పుడు ప్రశ్నించుకో. పుట్టడం, కొంతకాలం ఎదగడం, జాబ్ సంపాదించుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇద్దరు ముగ్గురులో కనడం, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఓన్లీ ఒకటి లేదా అరా కనడం, ఆ తర్వాత మళ్ళీ చచ్చిపోవడం. ఇది కాదురా బై జీవితం అంటే. జీవితం అంటే ఆలోచించడం, జీవితం అంటే సంస్పందించడం, జీవితం అంటే ఇతరులకు సహాయం చేయడంలో ఉన్నోదాత్తమైన జీవిత విధానాన్ని కనుగొనడం. ఇంకా చెప్పమంటారా? ఒక మామూలు మొక్కలా ఉండిపోకుండా మహావృక్షంలా ఎదగడం. మీరు కనుక మహావృక్షం అయితే, ఒక చెట్టు అయితే కొమ్మలుగా రెమ్మలుగా అలా ఉంటే, ఆకులుగా అలములుగా ఉంటే, మీకు పండ్లు కాయలు ఉంటే, మీరు కొంతమందికి గూడిస్తారు, కొంతమందికి నీడనిస్తారు, కొంతమందికి తిండినిస్తారు, కొంతమందికి అపూర్వమైన ఆదరం ఇస్తారు. చిన్న మొక్కగా ఉంటే మీకు మాత్రమే ఉపయోగపడతారు. మహావృక్షాలైతే మహోన్నతమైన స్థితిలోకి వెళతారు, నలుగురికి ఉపయోగపడతారు. ఇంకా చెప్పమంటారా? చనిపోయిన తర్వాత కూడా బతకడం అంటే ఏంటో తెలుస్తున్నప్పుడు. మీరు మహావృక్షమై కింద పడిపోతే ఆ పడిపోయిన చెట్టు కాండం గడపవుతుంది, సింహద్వారం అవుతుంది, ఒక దేవుడి మండపం అవుతుంది, కొమ్మ చెక్కితే బొమ్మ అవుతుంది, కొలిచి మొక్కితే అమ్మ అవుతుంది, ఆదికి అది కాదవుతుంది, కాదంటే ఏది లేదవుతుంది. అది అర్థం చేసుకోండి. జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకోసం బతుకుతూ మొదట, ఆ తర్వాత ఇతరుల కోసం బతుకుతూ 2, ఆ తర్వాత ఇతరుల కోసమే బతుకుతూ 3 దశలుగా ఎదగండి. ఇంకా సింపుల్ చెప్పాలి అంటే మనం పుట్టినప్పుడు మనిషిగా పుట్టం, జంతువుగా పుడతాం. అందులో 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చేంత వరకు 1, 2 ఎక్కడ పడితే అక్కడ వేస్తాం. అమ్మ మీదనే ఉమ్మేస్తాం, నాన్ననేమో కుమ్మేస్తాం. కావాలంటే చూడండి, క్రమంగా నేర్చుకుంటాం. అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క, తిండి, పగలు, రాత్రి, ఇది చేయాలి, ఇది చేయకూడదు, బాత్రూమ్ కల్చర్, ఇవి నేర్చుకుంటాం. ఆ తర్వాత క్రమంగా మనిషి అవుతాం. 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ క్రమంగా జీవితంలో ఇంకొంచెం ఎదుగుతున్న తర్వాత, అనుభవాలు వచ్చిన తర్వాత ఎదుటి వ్యక్తికి ఇలా బతకాలి, ఇలా బతకూడదని చెప్తాం. ఇంకా సింపుల్ చెప్తాను, 20 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు చదువుకో, బ్రహ్మచర్యం. ఆ తర్వాత పెళ్లి చేసుకునే 2 పిల్లలు కాదు, ఆ తర్వాత గృహస్థాశ్రమం. ఆ తర్వాత మళ్ళీ అగైన్ ఒక 50 ఏళ్ళు వచ్చిన తర్వాత వనాల్లోకి వెళ్ళిపో, ఆలోచించు, వానప్రస్థం. నువ్వు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు థియరీ నేర్చుకున్నావు, బ్రహ్మచర్య నుంచి గృహస్థంలోకి వెళ్ళిన తర్వాత నువ్వు థియరీని ప్రాక్టికల్గా మార్చావు. అక్కడేమో ఏం నేర్చుకున్నావు అంటే అబద్ధం ఆడరాదు, ఇప్పుడు అబద్ధాలే అబద్ధాలు. అక్కడ దొంగతనము చేయరాదు, ఇక్కడ దొంగతనమే దొంగతనము. మృగయా మధ్య పైశూన్య వైశ్య దురోధర పరదారాభిలాష అని 7 వ్యసనాలు విడవమని అక్కడ చెప్తే 7 వ్యసనాల్లోనే ఇక్కడ ఉన్నావు. అది అయిన తర్వాత 50 ఏళ్ళలోకి వానప్రస్థంలోకి వెళ్ళిన తర్వాత, వనాల్లోకి వెళ్ళిన తర్వాత, అప్పుడు నువ్వు బ్రహ్మచర్యంలో నేర్చుకున్నది గృహస్థంలో ఆచరించింది సమన్వయపరిచి నీలోకి నువ్వు తొంగి చూసుకో. ఇంట్రాస్పెక్షన్, వానప్రస్థం. అది కూడా అయిన తర్వాత సన్యాసం, బయటకు రా, ఇలా నిలబడు. అక్కడ కూర్చున్న వాళ్ళు వానప్రస్థంలో ఉన్న వాళ్ళు ఉంటారు, బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళు ఉంటారు, గృహస్థంలో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మంచి మాటలు చెప్పు, నువ్వు మాత్రమే చెప్పగలవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ థియరీ, ప్రాక్టీస్, ఇంట్రాస్పెక్షన్ 3 అయినాయి కాబట్టి నువ్వు మాత్రమే చెప్పగలవు. ఇది భారతీయ సనాతన ధర్మంలో చెప్పిన జీవన విలువ. దీన్ని ఇంకొక సింపుల్ చెప్పమంటారా? లాస్ట్ 1 మినిట్. ఈ చేతిలోనేమో డైరీ మిల్క్ చాక్లెట్ ఉంది, ఈ చేతిలోనేమో బంగారు బిస్కెట్ ఉంది. 6 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లవాడిని పిలిచి ఈ రెండింట్లో ఏది కావాలరా అని అడిగితే వాడు డైరీ మిల్క్ చాక్లెట్ కోసం ఓలప్పో అని ఏడుస్తాడు వాడు. అప్పుడు మనం అంటాం, రే మూర్ఖుడా, ఈ డైరీ మిల్క్ కాకుండా బంగారం బిస్కెట్ తీసుకుంటే ఇలాంటి 4000కు ఇంకా అంతకన్నా ఎక్కువ బిస్కెట్లు లేకపోతే చాక్లెట్లు కొనుక్కోవచ్చురా.
ఈ తొక్కలో డైరీ మిల్క్ 5 రూపాయలు, ఇది 5,000 రూపాయలు, ఇది 5 లక్షల రూపాయలు, ఇది 50,000 రూపాయలు, అర్థం చేసుకోరా కన్నా అంటే వాడు వినడు. 6 ఏళ్ల పిల్లవాడు మూర్ఖుడు అలాగే ఉండాలి, వాడు అలాగే ఉండాలి. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏడవాలి. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా బంగారం బిస్కెట్ డైరీ మిల్క్ ఇచ్చి 2 ఏది కావాలో కోరుకోంటే, మీరు కూడా ఇప్పుడు డైరీ మిల్క్ ప్యాకెట్నే కనుక కోరుకున్నారంటే చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం. ఇంకా అక్కడే ఉండిపోయారనర్థం. మెచ్యూరిటీ అంటాం, పరిణత దశ అంటాం. అప్పుడు అవుతుంది నీకు ఆ టైంలో. ఇప్పుడు బంగారం బిస్కెట్ కోరుకుంటావు తెలివైనవాడివి కాబట్టి. అప్పుడు చిన్నప్పుడు డైరీ మిల్క్ కోసం ఏడవాలి, 16 ఏళ్ల వయసులో 10th క్లాస్ గ్రేడింగ్ కోసం ఏడవాలి, ఇంటర్మీడియట్ అప్పుడు మార్కుల కోసం ఏడవాలి, డిగ్రీలో సరే మార్కుల కోసం ఏడవాలి, ఆ తర్వాత జాబ్ కోసం ఏడవాలి, జాబ్ వచ్చిన తర్వాత భార్య లేదా భర్త మంచోళ్ళు కావాలని ఏడవాలి, ఆ తర్వాత బుజ్జి బుజ్జి పిల్లలు, ఆ తర్వాత మంచి మంచి ఇళ్ళు, ఆ తర్వాత కార్లు, అవన్నీ వచ్చిన తర్వాత కూడా ఒక ఇల్లు సంపాదించుకుంటే 2వ ఇల్లు, 2 అయిన తర్వాత 3వ ఇల్లు, 40 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆస్తుల కోసం, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆస్తుల కోసం ఏడుతున్నావు అంటే, ఇంకా కోట్ల కోసం ఏడుతున్నావు అంటే నువ్వు భారతీయుడివి కాదురా బై. ఈ దేశంలో పుట్టడానికి అర్హత లేదు నీకు, ఈ దేశంలో బతకడానికి కూడా అర్హత లేదు నీకు. ఎందుకంటే నాకు ఉన్న విలువైన వస్తువులు ఇవ్వడం అంటే నేర్పిన రామకృష్ణ పరమహంస పుట్టిన నేల ఇది. నాకు డబ్బులు వద్దు అని ఆయన ఏం చేశాడంటే, డబ్బుల మీద వ్యామోహం పోవడానికి రోజు గంగమ్మ నది ఒడ్డుని కూర్చుని ఒక్కొక్క రూపాయి బిళ్ళ, 2 రూపాయల బిళ్ళ, 3 రూపాయల బిళ్ళ అని పాడేసి వెండి నాణాలు పడిచి నాకు వాటి మీద వద్దురా అనుకున్నావు. ఎప్పుడైతే నువ్వు వ్యామోహం నుంచి బయటపడతావో, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసరతు కోంతోయ వైరాగ్యేన తగురహితే భగవద్గీతలో చెప్పింది. అరే బాబా, నీ మనసు కంట్రోల్ తప్పకూడదంటే 2 పనులు చేయి. అయితే వైరాగ్యం లేదా అభ్యాసం. వైరాగ్యం తీసుకోలేకపోతే అభ్యాసం చేయి. దాన్నే మోడర్న్ సైకాలజీలో, మోడర్న్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్లోనే చెప్తాం. దాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. ఏమనుకుంటే అనుకో, ఎలా తీసుకున్నామన్నది పాయింట్ కాదు, తీసుకున్నావా లేదా అన్నది పాయింట్. ఎక్కడో చంద్రుడు కనిపిస్తుంటే నేను వేలుతో చూపిస్తాను, స్కేల్తో చూపిస్తాను. నువ్వు చూడాల్సింది చంద్రుణ్ణి, వేలునో స్కేలునో కాదు. నీ చూపు ఇంకా వేలు మీదో స్కేల్ మీదో ఉండిపోతే ఆయన సినిమాలో లాగా ఇది తొండమో తోకో తిరిగలేదండి అన్నట్టుగా స్వర్ణకమల సినిమాలో ఏదో నీకు అర్థం కాకపోతుంటే అది ఏ పని ఎందుకు చెప్తావు, నీకు తిరిగిపోతుంటే నువ్వు అడుగుతూ ఈగ తన పేరు మర్చిపోయాడు ఎందుకు చదువుతావు మనకు తెలియదు ఎందుకు పోతావు కాకుండా జీవితాన్ని అందంగా మలుచుకోమని చెప్పడమే భారతీయ సనాతన ధర్మం. నీ జీవితాన్ని అందంగా మలుచుకుంటే అప్పుడు నేషన్ బిల్డింగ్ సాధ్యం అని చెప్పడం వేదాల్లో, పురాణాల్లో, ఉపనిషత్తులో, వేదాంగాల్లో అనేకమైన వాటిల్లో ఉంది. అక్కడి నుంచి మొదలుకొని స్వామి దయానంద సరస్వతి, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరు వీరసింగం పంతులు, అత్తారాలు వాళ్ళ వరకు ఇవాళ నిన్న చెప్పినట్టుగా అబ్దుల్ కలాంలోను, స్వామి వివేకానందలోనూ మరోలా ఉంది. ఎవరు నేర్చుకుంటామని కాదు, నేర్చుకున్నావా లేదా అనేది పాయింట్. చెట్ట చివరిగా ఇప్పుడు నిజంగానే చెట్ట చివర, నేను మీ ఇంటికి భోజనానికి వస్తే, రాను కంగార పడకండి, వస్తే అన్నం ఎలానే పెట్టచ్చు. వచ్చాను, ప్లేట్ వేశారు, తిను, ఒక పద్ధతి. 2 అన్నీ అక్కడ పెట్టి, కొంతమంది అన్నం నేను పప్పు వేసుకుని ఆవకాయ కలుపుకుంటుంటే, ఓహో ఈయనకి ఆవకాయ ఎక్కువ ఇష్టం అన్నమాట అని ఆవిడ మళ్ళీ వడ్డించడం 2వ పద్ధతి. మొదటి దాంట్లో ఐటమ్స్ నీకు ఇవ్వబడ్డాయి, తింటే తిను, చస్తే చావు, ఫస్ట్ కేస్. 2వ దాంట్లో నీ ఇంట్రెస్ట్ని బట్టి ఇవ్వడం, కస్టమైజ్డ్ మార్కెటింగ్ స్కిల్స్. కానీ అలా కాకుండా నేను మీ ఇంటి కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే, లోపలికి అడుగు పెట్టిన వెంటనే మీ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా, హాయిగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, ప్రశాంతంగా ఉంటే
అప్పుడు నేను లోపలికి అడుగు పెడుతూనే అక్కడ స్టీరియో లాంచి లేదా ఒక ఏదో టేప్ రికార్డర్లోంచి తీయనిది ఈ చిరుగాలి అని అలా పాట వస్తూ ఉంటే నేను లోపలికి అడుగు పెడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు చంటి పిల్లలు కూడా వాళ్ళు చాలా నిర్మలంగా ఫేస్ మీద చిరునవ్వుతూ ఉంటే వాళ్ళు అడగకుండానే మంచి ఇస్తే కూర్చోమని చెబితే అప్పుడు అన్నం పెట్టినప్పుడు అన్ని లైట్లు ఆర్పేసి డిమ్ లైట్ మాత్రమే వేసి అంటే డిమ్ లైట్ డిన్నర్ లాగా రాత్రి హాయిగా పెట్టి ఈ పక్క నుంచేమో సంగీతం, ఈ పక్క నుంచేమో కాంతి, ఈ పక్క నుంచేమో అన్నం, ఆ పక్క నుంచేమో అడిగి అడిగి కొసరి వడ్డించే విధానం, ఈ పక్క నుంచేమో ఆ ఇంటి ఆయన తినండి తినండి చాలా బాగుండేది, ఇది వేసుకోండి కొద్దిగా అని అంటూ ఉంటే మురిసిపోతూ ఉంటే నీ కడుపు ఆకలి తిరుగుతూ ఉంటే అది తిరుగుతుంటే వాళ్ళ కడుపు ఆకలి తిరుగుతుంటగా ఆనందపడిపోతుంటే ఆ ఆనందం నుంచి అమృత తుల్యంలోకి అయిపోతుంటే అప్పుడు దాన్ని అన్నం అనరు, అమృతం అంటారు. నువ్వు ఏ పని చేసావా చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి కోసం చేస్తున్నాను కాకుండా నీ కోసం చేస్తాను కాకుండా ఒక పవిత్రమైన కార్యం చేస్తున్నాను అనుకో. అది అన్నం తినడం కావచ్చు, పెట్టడం కావచ్చు, క్లాసు వినడం కావచ్చు, క్లాసు చెప్పడం కావచ్చు, ఉపన్యాసం వినడం కావచ్చు, ఉపన్యాసం చెప్పడం కావచ్చు, పుస్తకం రాయడం కావచ్చు, పుస్తకం చదవడం కావచ్చు. నిత్య జీవితంలో ఏ పనైనా అందులో ఒక సుగంధం ఉందని, అందులో ఒక ఆనందం ఉందని, అందులో ఒక అదేమైన అద్భుతమైన ఒక దివ్యానుభూతి ఉందని, అది క్షణికే శాశ్వతమైన దివ్యానుభవమని ప్రతి దాంట్లోనూ ఒక రూల్ పెట్టుకుంటే అది సాధ్యమవుతుంది. అది చదువుకునేటప్పుడు ఇలా కూర్చో, నిలబడినప్పుడు ఇలా కూర్చో, భోజనం చేసేటప్పుడు ఇలా చేయి అని అన్ని రకాల రూల్స్ పెట్టడం ద్వారా నీకు ఒక చిన్న విధానాన్ని ఇవ్వడం మొదలు పెడితే అది గొప్ప జీవన విధానం అయితే, అదే సనాతన భారతీయ విధానం. అది అర్థమైతే అప్పుడు మనం మిగతావన్నీ పక్కన పెడదాం, మన జీవితం మాత్రం బాగవుతుంది. ఇన్ని నీకు చెప్పగా నాకు చెప్పుకోదగ్గ ఒక విషయం ఏంటంటే, నేను చదివిన పుస్తకాల వల్ల నాకు తెలియదు, నేను చదివిన ఏదైనా ఇతరత్ర వాటి వల్ల నాకు తెలియదు, అన్నిటికన్నా మించి నా జీవితంలో పడ్డ కష్టాల వల్ల మాత్రం నేను మనిషినయ్యాను. అది మాత్రం చెప్పగలను. నేను ఆనందిస్తున్నాను. 2002 మే 27 రాత్రి 8 గంటలకు యాక్సిడెంట్ అయింది. 6 నెలల పాటు మంచం మీద ఉన్నాను. నా మొత్తం 43 సంవత్సరాల జీవితంలో అత్యున్నతమైన బంగారం లాంటి ఏజ్ ఏమిటి అంటే 6 నెలల కాలమే. 6 నెలల పాటు మంచం మీద ఉన్నప్పుడు నేను కనీసం ఒక 30-40 పుస్తకాలు మంచి చదివాను, 2 పుస్తకాలు రాశాను, ఒక నవల రాశాను, ఒక సినిమా స్క్రిప్ట్ రాశాను. అన్నిటికన్నా మించి భగవద్గీతకి నాదైన ఒక వ్యాఖ్యానం రాసుకున్నాను, 3 టీవీ సీరియల్స్ స్క్రిప్ట్ రాశాను. అన్నిటికన్నా ఇంకా మించి నేను ఎక్కడో హైదరాబాద్ నుంచి మురమల్ల అనే ఒక కొమరగిరి అనే ఒక గ్రామం ఇక్కడే ఉండి అక్కడికి వచ్చేస్తే యానాం పక్కన ఉంది, అక్కడికి వచ్చేస్తే అక్కడ ఉంటే ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చి అమలాపురం లాడ్జీలో ఉండి మా ఇంటికి వచ్చి 8 మంది పిల్లలు ఐఏఎస్ కోసం కోచింగ్ నా దగ్గరికి వచ్చి తీసుకోవాలి. అందులో ఒక అమ్మాయి ఇవాళ ఆకురాతి పల్లవి అని భారతదేశంలో అత్యంత నిజాయితీ పరులైన ఆఫీసర్లో ఒక ఆఫీసర్గా సాల్యూట్ కొట్టదగ్గ గొప్ప మహిళాన్వితమైన శక్తిగా ఎదిగింది. నా జీవితం అంతే, నా బతుకుంటే చిన్నప్పుడు ఇది జరిగింది, ఆ తర్వాత ఇది జరిగింది, 6 రోజులతో పెన్సిల్ పోయింది, 7 తర్వాత పెన్ను పోయింది, ఆ తర్వాత జీవితమే పోయింది, నా బతికింతే అని ఏడుస్తూ కూర్చోతురా అబ్బాయి. నీకు అజ్ఞాతవాసము అరణ్యవాసము వచ్చిందంటే అర్థం పాశుపతాస్త్రాన్ని తెచ్చుకునేందుకు అని అరణ్యవాసం గురించి భగవద్గీతల భారతంలో శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా కష్టం వచ్చిందంటే సంతోషించు, రా 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 అని కష్టాన్ని ఆహ్వానించే తొక్కలో సుఖానికి ఉంది. అది మత్తిస్తుందంటే కానీ నువ్వు కనుక కష్టంలో ఉంటే గమ్మత్తు కూడా తెలుస్తుంది, మత్తు కన్నా బాగా కిక్కిస్తుంది నాయన. అది కావాలంటే పూరి జగన్నాథ్ని అడగండి. కాబట్టి కష్టాలు రావాలి. పెన్సిల్ కొన్న వెంటనే రాయడం చెక్కాలి. నువ్వు చెక్కబడ్డం కోసం మాత్రమే కష్టం వస్తుంది. నీకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఓ తమ్ముడేమో చాలా వీక్, ఓ తమ్ముడేమో మంచి స్ట్రాంగ్. చాలా కష్టమైన పని స్ట్రాంగ్ అయిన తమ్ముడికి ఇస్తారు, చాలా వీక్ అయిన ఎందుకు పనికిరాని అరే పుస్తకం తీసుకురారా బలహీనమైన తమ్ముడికి ఇస్తారు. ఎక్కడో అక్కడికి వెళ్ళి కొవ్వూరు దాటి అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరో 10,000 రూపాయలు రా మనకి అక్కడ ఎవరోగా అనే కష్టమైన పని బలమైన తమ్ముడికి ఇస్తారు. జీవితంలో నీకు కష్టం వచ్చింది అంటే అర్థం నువ్వు సమర్థుడివని. ఆ విషయాన్ని దేవుడు నీకు చెప్పేందుకు రే బాబా
నువ్వు అయితే నేను తట్టుకోగలవు కాబట్టి నీకు ఇస్తున్నాను రా అంటాం. అమ్మా తట్టుకోవద్దు బాబు, తట్టుకోవద్దు అంటే చేసేదేం లేదు. నువ్వు గెలవాలంటే నిలవాలంటే నా లగ్గాలి అర్థం చేసుకో తమ్ముడు. నలిగితేనే ఏదో చిన్న చెరుకు ముక్కుంది నోట్లో పెట్టుకుంటే కొంత రసమే వస్తుంది. అదే చెరుకు తొడమీ కొడితే కొంత రసం వస్తుంది. అదే చెరుకుని మిషన్లో పెడితే బాగా నలిగితే మళ్ళీ బయటికి తీస్తే మళ్ళీ నలిగితే మళ్ళీ మొత్తం 3 సార్లు నలిగిన తర్వాత పిప్పంతా పోయి రసం మాత్రమే వస్తుంది. జీవితంలో అంటే నలిగితే తెలుస్తుందా జీవిత సారం ఏంటో. అసలు నలగను చాలా కష్టం వచ్చేసింది సార్. రమేష్ సార్ బాబు ఎప్పుడు తిడుతూనే ఉంటారు, బాగా చదువు అంటారు. ఎందుకు చదవాలి అవసరం లేదంటే చాలా దారుణం అసలు. మార్కులు వేయరంటే ప్రాజెక్ట్ వస్తారు, ప్రాజెక్ట్ అయిపోతే మాత్రం మార్కులేరా అని. ఏందిరా బాయ్ దేనికి రా పెరిగితనం నీకు, దేనికి పెరిగితనం? ఓ భారతీయ కర్మవీరుడా పెరిగితనం వద్దు వాడు అలా అన్నాడు కృష్ణుడు, ఇలా నాడు స్వామి వివేకానంద. దేనికి పెరిగితనంలో భయపడిపోతారు? దేనికి భయపడాల్సిన అవసరం ఉంది? దేనికి లేదు. సమర్థులకి మాత్రమే కష్టాలు వస్తాయి, బాగా సమర్థులకి ఎక్కువ కష్టాలు వస్తాయి. నాలాంటి వాళ్ళకి మీలాంటి వాళ్ళకి. దాన్ని అందంగా కథలో చెప్తే బాగుంటుందని. కథలో చెప్పడం అంటే వాడు సినిమాలు అనుకోండి, మీరు క్యారెక్టర్ గురించి చెప్పాలి కదా డైరెక్టర్. సినిమాలు మీకు తెలుసు అనుకుంటా, సినిమాల గురించి చెప్తేనే కానీ మనకి మొత్తం కంప్లీట్ అవ్వదు స్కీమ్. కాబట్టి సినిమాల కోసం మీకు తెలుసు అనుకుంటా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేని సినిమా ఉంది, అందులో డైలాగ్ ఉంటుంది. తాజ్మహల్ని అలాంటి కుర్రాన్ని కొన్నాను ట్రై చేయకు, కావాలంటే పక్కన నిలబడి ఫోటో తీయించుకో. అది క్యారెక్టర్కి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన డెఫినేషన్, అది ఆయన స్టైల్. నాకో రచయిత తెలుసు అన్నాడు, ఆయన స్టైల్ ఏంటంటే ఒకడు ఆడుకుంటున్నాడు, ఒకడంటే యువకుడు హాయిగా ఆడుకున్నాడు టిక్కు 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 అని. ఇంకో ఆయన వచ్చాడు, అరే ఏంద్రా నువ్వు ఆడుకున్నావు అంటే, ఏం చేస్తాను బావా నేనేమో నువ్వే కదా అరణ్యవాసం 12 ఏళ్ళు ఉండమన్నావు, అందుకు ఉన్నాను, మరి ఏం చేస్తాను రా అన్నాక. అది కాదురా, అసలు అరణ్యవాసం ఎందుకు వస్తుంది అంటే రేపటి రోజున ఎగ్జామినేషన్ వస్తే, అప్పుడు ఎగ్జామినేషన్లో బాగా క్లిష్టమైన ప్రశ్నలు వస్తే దానికి రివిజన్ అవుతాను వస్తుందిరా అంటే, చూద్దాం ఎప్పుడో కదా మా బాగా కురుక్షేత్ర సంగ్రామం రావాలి కదా అంటే, అది కాదురా ఉందిరా మార్చిపోయి సెప్టెంబరు వాయిదా పద్ధతి దేనికైనా స్కీమ్ కాదు ఇది. అసలు నీకు అలనాడు కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధం చేయాలంటే పాశుపతాస్త్రం ఉండాలి, కాబట్టి పశుపతినాథుడిని పూజించమంటే అప్పుడు శివుడిని పూజించడం మొదలు పెడతాడు. ఆ కుర్రాడు, ఆ యువకుడు, బహుశా మీకు పేరుపాటికి అర్థమే ఉండాలి, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అలా శివుడిని పూజిస్తుంటే శివుడు వెంటనే రాలేదు, వచ్చి నాయన నీ శ్రమ చాలా ఎక్కువగా ఉంది, నన్నయ్య యూనివర్సిటీలో జాయిన్ అయిన వెంటనే నువ్వు ఎంత కష్టపడిపోతున్నావో, రాత్రులు అయితే మరీ కష్టపడిపోతున్నావు, యూట్యూబ్లో ఛానల్స్ చూసుకుంటూ జబర్దస్త్ చూడకుండా అసలు బతకలేకపోతున్నావు పాపము, అబ్బబ్బా ఎంత కష్టంగా ఉందో, వాట్సప్ అని తీసుకొచ్చి నీకు మార్కులు ఇవ్వడు. అలా అలనాడు కూడా ఈశ్వరుడు అంటే రాలా, ఒక అడవి పందిని తీసుకొచ్చి అడవి పంది చుట్టూ, అడవి పందేమో అర్జునుడి చుట్టూ తిరిగేలా చేస్తే నన్ను డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి దాని మీద బాణం వెయ్యాలి అనుకున్నవాడు అర్జునుడు. అప్పుడు ఒక బోయవాడి వేషంలో వచ్చిన వాడు ఈశ్వరుడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఒకేసారి బాణం వేస్తే అడవి పంది చచ్చిపోయింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన ఈ అడవి పంది నాదంటే నాది అని గొడవ వచ్చింది. వేట నాది, వేపు నాది, వేటాడే చోటు నాది, చావుంటే రమ్మని కనుసైగ చేసే శివుడేమో నా వైపులేస నాట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అల్టిమేట్ గా నిజానికి గెలవాల్సిన వాడు ఈశ్వరుడు. ఎందుకంటే దేవుడు కాబట్టి, దేవుడు మనకన్నా గొప్పవాడు కాబట్టి అర్జునుడు ఓడిపోవాలి. కానీ ఆ అర్జునుడు వెళ్తాడు, శివుడు ఓడిపోవాడు. అప్పుడు పార్వతీనే పరిగెత్తి వచ్చి, అరే ఆగరా, ఈ హబ్బి నా భర్త ఆయన అంటే, అవునా శివ అంటే అప్పుడు శివుడు అన్నాడు, టెస్ట్ పెట్టాను రా నీకు, ఈ టెస్ట్ లో నువ్వు నెగ్గావు. నీకు తమ్ముడు ఉంటాడు, నీకు కారు ఉంటుంది, కారు నేర్పగలవు. తమ్ముడు అంటే నీకు ఇష్టం, కారు అంటే ఇంకా ఇష్టం. తమ్ముడు కారు బాగుంది, కానీ కారు ఉంటే సరిపోదు, తమ్ముడు ఉంటే సరిపోదు, కీ ఉంటే సరిపోదు, ఇవ్వాలి కోరిక నీకుంటే సరిపోదు, తీసుకోవాల్సిన అర్హత వాడికి ఉండాలి, తీసుకోవాల్సిన అర్హత ఉండాలి, సామర్థ్యం ఉండాలి. అలానాడు అర్జునుడికి సామర్థ్యం ఉందా లేదా అని టెస్ట్ చేసి అప్పుడు ఇచ్చిన వాడు శివుడు. ఇప్పుడు నీకు టెస్ట్ వచ్చింది అంటే సామర్థ్యపు పరీక్ష అన్నమాట. అంటే నెగ్గితే విజయలక్ష్మి నీదే, నెగ్గకపోతే మళ్ళీ మామూలే. ద చాయిస్ ఇస్ యువర్స్, వెదర్ యు మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. నిజానికి ఇంకా మాట్లాడాలి, కానీ సమయాభావం వల్ల ఇది ట్రైలర్ మాత్రమే. మళ్ళీ వస్తా, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా, మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.